నేను మీ బ్యాంకాక్ పిల్ల. మీ వాయిస్ కి కానీ మీ స్లాంగ్ కి కానీ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. హస్బెండ్ కి అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చిందంటే యుఎస్ఆ, కెనడానా, ఆస్ట్రేలియానా అంటారు కదా. మీకు సడన్ గా బ్యాంకాక్ అనేసరికి ఏంటి బ్యాంకాక్ లో సాఫ్ట్వేర్ ఉంది అనుకున్నారా? ఈయనకే అసలు డౌట్ వచ్చిందంట, అసలు థాయిలాండ్ లో సాఫ్ట్వేర్ ఏంటి, అసలు అలాంటి కంట్రీకి సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వెళ్తానా అని కూడా. మరి సడన్ గా ఫ్యామిలీ మొత్తానికి బాయ్ చెప్పి హస్బెండ్ ని పట్టుకొని బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చిన్న బేబీని పట్టుకొని వెళ్ళాను, 9 months బేబీని, ఆరాధ్య 9 months. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాను. ఎయిర్పోర్ట్ లో కొంతసేపు ఇద్దరు దొంగ పోలీసులు ఆటలాడే ఉన్నాడు. ఆయన దొరకలేదు. మధ్యలో యూట్యూబ్ ఎందుకు గుర్తొచ్చింది? మరి ఏం చేయాలి, అక్కడ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసేదని. నేను నాకు ఒక పిచ్ ఉండేదన్నమాట. పిచ్ ఏంటంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవడం. స్టార్ట్ చేసి దానికి పేరు స్టైలిష్ తింగరబుచ్చి అని పెట్టా. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను బ్యాంకాక్ పిల్ల ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియదు. అదేంటి? ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేశాను ఛానల్. చెప్పండి, విండో తెచ్చి మీ బ్యాంకాక్ కి ప్రాణం పోసాను అని. బ్యాంకాక్ కి ఫ్రీగా ప్రమోట్ చేశాను. చాలా మందికి బ్యాంకాక్ ని ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఓకే, ధైర్యంగా వెళ్ళొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగాను. మరి ఇంట్లో ఉన్న మీ ప్రపంచం గురించి ఏంటి? అంటే మాకు కనిపించేది మీ వీడియోస్ లో చూపించేది, కనిపించని దాని గురించి ఏం చెప్తారు? పిల్లలు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. ఇంట్లో ఫర్నిచర్ అంతా వాళ్ళతో పాటు గెంతి గెంతి ఎరగొడుతుంటాను. వర్మ గారికి పెద్ద కన్నం పెడుతుంటాం లాస్ట్ లో. మీరే కదా పిలుచుకొచ్చిందని చెప్పొచ్చు లాస్ట్ కి. హస్బెండ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఒక వైఫ్ కి ఎలాంటి సపోర్ట్ కావాలా ఆ టైంలో, ఎట్లా ఇచ్చారు? చాలా కేరింగ్ గా చూసుకునేవారు. చిన్న పిల్లలాగా మంచిగా వంట కూడా చేసి పెట్టేవారు. మీరు సరిగ్గా చేయరానా నేర్చుకుంది లేకుంటే? ఎప్పుడైతే లైవ్ లోకి వీడియోస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా అరే మన శ్రావణి, అంటే శ్రావణి అనకుండా మన శ్రావణి, మన ఇంటి అమ్మాయి, అవును, ఇలా ఓన్ చేసుకుంటున్నప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? స్టార్టింగ్ ఛానల్ స్టైలిష్ తింగర బుచ్చిలో అందరూ పిచ్చిదాన్ని చూసేలా చూసారు అన్నమాట. అయ్యో ఓకే. నిజంగా తర్వాత బ్యాంకాక్ పిల్ల బాగా సక్సెస్ అయిన తర్వాత మన పిల్ల, మా అమ్మాయి అన్నట్టుగా ఎవరైతే అలా చూసేవారో వాళ్ళందరూ ఇలా చెప్పుకునేలాగా చేసాము. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను ఇంకా టెన్షన్ ఫీల్ అవుతున్నా అండి, నిజంగా మీ ముందర కూర్చున్నానా అని. అయ్యా 2.5 years తిరిగా అండి మీ ఇంటర్వ్యూ కోసం. అవునా? బట్ ఇది న్యాచురల్ గా పోయింది. బట్ హ్యాపీ ఫర్ యూ అండి. అంటే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్, కానీ ఎవరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఎలాంటి రెస్పెక్ట్ పొందుతున్నారు అనేది ఎడ్జ్ మూమెంట్ లో తెలుస్తుంది. 3.5 years అయింది మీరు యూట్యూబ్ పెట్టి. ఆల్మోస్ట్ 493 వీడియోస్ పెట్టారు, 3.3 million సబ్స్క్రైబర్స్ ని సంపాదించారు. ఈ మొత్తం ప్లాట్ఫామ్ ని కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే దీనివల్ల అసలు ఇంత సక్సెస్ వస్తుంది అని తెలిసి స్టార్ట్ చేయము. ఇది ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటుంది, ఆబ్వియస్లీ. ప్యూర్ లక్ కూడా ఉండాలి. బట్ ఎంత లక్ దేవుడి దయ వల్ల. బట్ మీ దగ్గర ఒక యూనిక్ థింగ్ అంటే మీ గురించి అన్ని మాట్లాడే ముందు కొన్ని పాయింట్స్ చెప్పాలి. మీ వాయిస్ కి కానీ మీ స్లాంగ్ కి కానీ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. విజయనగరం స్లాంగ్. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడన్నా అనిపిస్తుండదా చిన్నప్పుడు నన్ను ఇలా అనేవారు, ఇప్పుడేమో ఈ గొంతు బాగుంది అంటున్నారు అని? చిన్నప్పుడు ఇలా అనేవారని ఎప్పుడు అలా ఏం లేదండి. ఓకే. అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు. మేబీ అలా ఫేస్ చేసి ఉంటే నర్వస్ అయ్యేదాన్నేమో మాట్లాడడానికి, కానీ ఎప్పుడు అలాంటిది ఏం లేదు. నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటాను, ఓపెన్ గా ఉంటాను, కాబట్టి స్టార్ట్ చేశాను. అది పీపుల్ కి నచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో అది నచ్చడం చాలా మంచి పొజిషన్ కి తీసుకొచ్చారు. ఓకే. సో మరి అంటే యూట్యూబ్ నుంచి బ్యాంకాక్ మొత్తం చూపించారు. బిఫోర్ విజయనగరంలో పుట్టి అక్కడ నుంచి బ్యాంకాక్ వరకు మీ ప్రయాణం చాలా ఎక్కువ సాగింది. సో విజయనగరంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే ఎటువంటి ఇంట్లో పుట్టారు? అమ్మ పేరు, నాన్న పేరు ఇట్లా? డాడీ పేరు శ్రీనివాస్ రాజ్ గారు అండి, అండ్ మమ్మీ పేరు పార్వతి. తమ్ముడు, నాకు ఒక తమ్ముడు మణివర్మ అని. ఇప్పుడు తన వైఫ్ శృతి, మా మరదల పిల్ల. సో ఎలా ఉండేది అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఎలాంటి అంటే ఇట్లా ఉండాలి లైఫ్ లో అని ఎట్లా చెప్పి పెంచేవాళ్ళు? అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గానే ఉండేవారండి. అంటే ఆడపిల్ల అనేసరికి, అంటే మా సైడ్ విజయనగరం వైపు అంటే ఆడపిల్ల అంటే కొన్ని పాటించాలి. ఓకే.
టైం కాని టైం అప్పుడు బయటకు వెళ్ళడం కానీ, అంటే మాకు కూడా చిన్నప్పటి నుంచి తెలియదు ఇలా ఏమైనా ఫంక్షన్స్ కి కూడా తీసుకెళ్లేవారు కాదు చిన్నప్పుడు. కావాలంటే నీకు చాక్లెట్ వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తాను, పకోడీ తెస్తాను, ఉండిపో అని అనేవారు. నేను ఆ చాక్లెట్ కి పకోడీకి అంత ఇదయ్యేదాన్ని కాదు. పాపం మా తమ్ముడు చాక్లెట్స్ కి కొంచెం ఇదయ్యాడు అనమాట. మమ్మీ నాకు చాక్లెట్ తెచ్చి నేను ఉండిపోతానండి, నేను మాత్రం లేదు, నేను మాత్రం వెంటే వస్తానని గేట్లు ఎక్కి మరి అల్లరి. ఇప్పుడు ఇషాన్ చూస్తున్నారు అల్లరి, సేమ్ అదే అంతే అల్లరి నేను చేసేదాన్ని. నైస్. సో మరి అంటే ఎప్పుడైనా ఊహించారా అంటే లైక్ బీటెక్ లైఫ్ లోనే మీకు తొందరగా పెళ్లి అయిపోతుంది, తర్వాత లైఫ్ ఇట్లా డ్రామాటిక్ గా అంటే పెళ్లి జోన్ లో ఉంటాను జాబ్ చేయకుండా అని ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు అనుకోలేదండి. మామూలుగా అయితే ఇంట్లో నాన్నగారు జస్ట్ చదివించడం వరకు ఓకే, అసలు అంటే ఏదైనా ఇంటి దగ్గరలో వరకే అనమాట. అంతకు మించి అమ్మాయిని దూరంగా పంపకూడదు. ఓకే. అసలు మా కాలేజ్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఒక బస్ లో వెళ్లాల్సి ఉండేది, ఒక 15 km అలా ఉండేది అనమాట. సో అలా అసలు ఆ కాలేజ్ లో జాయిన్ చేశారన్నా ఇంకా చెప్పుకోవాల్సిన విషయం. ఓకే. ఎప్పుడు ఇంటి చుట్టూ అలా అనమాట. ఇంకా అమ్మాయి బయటకు వెళ్ళి చదువుకోవడం అది కాన్సెప్ట్ లేదు మా ఇంట్లో. జాబ్ రావాలి, తెచ్చుకోవాలి, ఇలా చదవాలి, అంత స్ట్రెస్ చేసేవారు కూడా కాదు. బట్ అట్లీస్ట్ అంటే బీటెక్ వరకు చదువుతున్నారు, సో ప్రతి ఒక్క బీటెక్ చదివే అమ్మాయికి కూడా నేను జాబ్ చేయాలి, నాకు కొంచెం స్పేస్ కావాలి ఇట్లా అనుకుంటారు కదా. ఉంటది, అలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే నాకు కూడా డౌట్ ఉండేది అనమాట, ఒకవేళ జాబ్ వచ్చినా గానీ డాడీ పంపిస్తారో లేదో. ఓకే. అదైతే ఉండేదన్నమాట. కానీ జాబ్ చేయడం అవన్నీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ మంచిగా జాబ్ చేస్తున్నారు, అదొక వేరే లైఫ్ కదా, చూడాలి. ఎప్పుడు ఒక పంజరంలో చిలకలాగా ఉండే కన్నా ఒకసారి వెళ్ళి చూడాలి అంతా అని నాకు ఇంట్రెస్ట్ కొంచెం. అండ్ అంటే లైక్ బీటెక్ లోనే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అరే ఇంత అర్లీగా చేస్తున్నారా, లేకుంటే ఏంటి అంటే వచ్చే అబ్బాయి ఎవరో ఏంటో? అంటే ఒప్పుకోవడం కొంచెం ఇష్టం లేదులేండి. వచ్చిన అంటే మమ్మీ వాళ్ళు ట్రై చేసేవారు అలాగా, అంటే చేసేద్దామనే చూసారు. ఎందుకంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మమ్మీ బాగా భయపడిపోయి ఇంకా లేదు, మనం ఉంటుండగానే మన చేతుల మీదుగా మన అమ్మాయి పెళ్లి చేయాలి, ఎంతో మందికి పెళ్లి చేసాము, సో మన అమ్మాయికి మన చేతుల మీదుగా చేస్తే అదొక సంతృప్తి అన్నట్టుగా ఇంకా నాకు అలాగే చేశారు, మా తమ్ముడికి కూడా ఇంకా అంతే ఇదిగా చేశారనమాట. కానీ యూట్యూబ్ లో ఒక అద్భుతం గమనించారా? మీ తమ్ముడు పెళ్లి వీడియో పెట్టారు, పిల్లోడు పుట్టాక ఎత్తుకొని బాహుబలి అని కూడా వీడియో పెట్టారు. అవునవును. సో ఈ మెమరీస్ అన్ని మీరు యూట్యూబ్ లో స్టోర్ చేశారు? స్టోర్ చేసుకుంటాను. నాకు ఈ మెమరీ కలెక్షన్ అసలు మెయిన్ యూట్యూబ్ నా ఐడియా అన్నిదే ఈ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఓకే. బట్ చాలా మంది ఇళ్లలో మీరు యూట్యూబ్ నుంచి పరిచయం అయ్యారు, కానీ కొంతమంది రియలిస్టిక్ ఫ్యాన్స్ కి స్టార్ మహిళ ప్రోగ్రామ్ నుంచి కూడా కనెక్ట్ అయ్యారు. సో అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్లు ఒక భారీ ఎలివేషన్ వచ్చింది. సో అప్పుడు స్టార్ మహిళకి సెలెక్ట్ అయ్యి అప్పుడు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు, కడుపులో ఆహార్య ఉన్నారు, ఆరాధ్య ఉన్నారు. యా. సో ఆ టైంలో కూడా ఆ షోకి వెళ్ళాలి అంటే లైక్ టీవీ ప్లాట్ఫామ్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? టీవీ ప్లాట్ఫామ్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు, మామూలుగా నన్ను నేను స్క్రీన్ లో చూసుకోవడం అంటే ఇష్టం. అలా అని మరీ టీవీస్ లో కనిపించాలి అన్న ఇది కాదు. ఓన్లీ ఏంటంటే నా దగ్గర ఉన్న స్క్రీన్ వరకు అండ్ మన పేరెంట్స్ మన రిలేటివ్స్ చూడాలి అన్నట్టుగా ఉండేది. మెయిన్ ఏంటంటే మా అత్తయ్యకి పిచ్చి ప్రాణం అన్నమాట స్టార్ మహిళ అంటే. సుమగారు అంటే చాలా ఇష్టం. సో ఏంటంటే ఎవ్రీడే కాలేజ్ నుంచి ఈయన ఉండేవారు కాదు, నేను అత్తయ్య దగ్గర ఉండేదాన్ని, మమ్మీ దగ్గర ఉండేదాన్ని, ఎందుకంటే ఇద్దరిది ఒక్కటే ప్లేస్. సో కాలేజ్ నుంచి రాగానే అత్తయ్య వేడివేడిగా అన్నం పెడుతూ స్టార్ మహిళ కరెక్ట్గా ఆ టైంకి వచ్చేది. ఇంకా చక్కగా అన్నం తింటూ మా అత్తగారు ఇంకా సుమగారు చెప్పే ప్రతి డైలాగ్ బాగా ఎంజాయ్ చేసేవారు అనమాట. మెయిన్ స్టార్ మహిళకి వెళ్ళడానికి కూడా రీజన్ మా అత్తయ్య గురించి వెళ్ళాను. ఓకే. సో అత్తగారి కోసం మీరు ఒక వీడియో కూడా చెప్పారు, నా ప్రయాణం ఇలా సాగిందని. అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు, మా అత్తగారి కోసం వెళ్ళాను కానీ అనుకోలేదు విన్నర్ అవుతానని అన్నారు. విన్నర్ అవుతానని అయితే అసలు అనుకోలేదు. జస్ట్ మా అత్తయ్య నన్ను చూస్తారు, స్టార్ మహిళ ఎపిసోడ్ ఆ ప్రోగ్రామ్ అంటే మా అత్తగారికి ఇష్టం కదా, సో వెళ్దాము, వెళ్ళి అందులో కనిపిస్తే ఆవిడ ఎలా ఫీల్ అవుతారు చూద్దాము అని చెప్పి, అది నేను యాక్చువల్లీ అప్పుడు యాడ్స్ లాగా వచ్చేదండి టీవీలో. మేము 1.5 years హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సో హైదరాబాద్లో ఉండేటప్పుడు ఆ టీవీలో యాడ్లో కనిపిస్తే అప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆడిషన్స్కి వెళ్ళాము, వెళ్ళిన వెంటనే సెలెక్ట్ అయిపోయాము. ఈలోగా ఇషిత కడుపులో పడింది, పేరెంట్స్ అందరూ ఇంకా చెప్తే వద్దని చెప్పారు. అసలు ఆ లైటింగ్స్ అవి అస్సలు మంచిది కాదు, అసలు వెళ్ళడానికి లేదు అని.
కానీ మా అత్తగారు మాత్రం నీకు ఇలా నచ్చితే చేయమ్మా, నీకు కంఫర్టబుల్ అయితే నువ్వు వెళ్ళు, లేదు అంటే ఉండిపో, ప్రాబ్లం ఏం లేదు అని. కానీ ఓపిక తెచ్చుకొని మరి వెళ్ళా అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మంచిగా అన్ని అయ్యి అసలు ఓడిపోతాను అని నాకు తెలుసు, ఓడిపోతాననే వెళ్ళాను. కాకపోతే నాతో పాటు ఆడిన మిగతా వాళ్ళు పాపం రాంగ్ ఆన్సర్స్ చెప్పి నెగిటివ్ పాయింట్స్ లోకి వెళ్ళిపోయారు. నేను ఆన్సర్ చేయకుండా విన్ అయ్యాను అనుకోకుండా. బట్ ఎట్లయినా ఆన్సరే ఒక పాజిటివ్ స్టెప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి, ఇంకొక రకంగా ఒక పాజిటివ్ సైన్. కానీ సుమా అక్కని కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవును, అన్ని ఇయర్స్ తర్వాత కూడా మీ జర్నీలో ఆ సుమ గారి పేరు కానీ, సుమ గారితో మీకున్న పరిచయం, డౌన్ టు ఎర్త్ బిహేవియర్ చేశారని చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి అందరికి. ఆవిడ అసలు ఇంకేంటంటే బాగా కలిసిపోతారు అనమాట అందరితోని. నాకు చాలా ఇష్టం ఆవిడ. సో మరి ఎప్పుడైతే అన్అఫీషియల్ గా ఒక షోకి వెళ్ళి, అంటే ఇంతమంది పరిచయం కాకముందు అక్కడ విక్టరీ కొట్టినప్పుడు లైక్ సపోర్ట్ చేసే హస్బెండ్ గానీ, కొత్తగా వచ్చిన అత్త మామ గానీ ఎలాంటి మాటలతో మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు? చాలా అంటే ఇంకా అవి చెప్పుకోలేను అనమాట. అంటే ఆ రియాక్షన్స్ ఎట్లా తీసుకున్నారు? నేను విన్నర్, ఏం జరిగింది ఇక్కడ? విన్నర్ అంటే మా హస్బెండ్ ఎలా అంటే షాక్ అయ్యారనమాట. ఆయనే అంత సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయ్యి, నువ్వు విన్ అయ్యావా, నువ్వే విన్ అయ్యావా అని. యాక్చువల్లీ నేను ఏంటంటే ఇంకా షోలో మీరు చూసుంటే నేను ఇలా డుమ్గా ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి చాలా చెప్పారు, గెలిచిన వాళ్ళు ఎంతో ఆనందపడే వాళ్ళు, మీరు ఆనందపడలేదని కూడా చెప్పారు. అక్కడ ఉంటారు కదా మేనేజర్, సమ్ డైరెక్టర్, సమ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళైతే ముఖం మీద చెప్పేశారు అనమాట, మీరు గెలకుండా ఇంకెవరైనా గెలుచుంటే నిజంగా చాలా అదిరిపోయేది ఈ షో అని చెప్పారనమాట. ఎందుకంటే నేను డాన్స్ చేయమంటే చేసేదాన్ని కాదు, నేను చేయను. బట్ వాళ్ళు ప్రిపేర్డ్గా రమ్మనేవారు, డాన్స్ చేయండి, పోనీ ఎవరైతే గెలుస్తారో ఎగ్గు గెంతేస్తారో, బట్ మీరెందుకు గెలిచినా సరే అసలు ఆ రియాక్షన్ కనిపించట్లేదు మీ దాంట్లో. ఎందుకంటే ఇంటర్నల్గా నాకు పాప ఉంది, నేను డాన్స్ చేయలేను, ఇంకా ఎక్కువ మాట్లాడితే వామిట్ చేస్తా. సో అలా ఉండేది అనమాట. ఇంకా ఆ టైంలో ఆయన అలా అన్నారు. అయిన తర్వాత నేను అదే అనుకున్నాను, నేను కాకుండా ఇంకెవరైనా గెలిచుంటే, ఎందుకంటే మిగతా ముగ్గురు చాలా బాగా ఆడారు, నాకన్నా మంచిగా ఆడారు, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా. నాకు వాళ్ళు ఆడిన గేమ్ చాలా నచ్చింది. నేను వాళ్ళని చూడడానికి 2-3 టైమ్స్ చూసాను తర్వాత వాళ్ళు ఆడింది. ఈ రోజు కూడా వీడియోలు కనిపిస్తుంది అక్కడక్కడ, రీల్స్ లో అట్లా. సో ఆయన అలా అనిన తర్వాత ఇంకా నాకు అదే కరెక్ట్ అనిపించింది అనమాట. వేరే వాళ్ళు గెలిచున్నా బాగుండు, నా అనవసరంగా గెలిచాను. అయ్యో అట్లా ఏం లేదండి, మీరు అక్కడ అలా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రోజు స్ట్రాంగ్ గా గెలిపించాము. అదే ఈటీవీ టీమ్ ఎప్పుడైతే ఇది నా ఛానల్ సక్సెస్ అయ్యి పీపుల్ అందరూ నన్ను ఆ వీడియోలో చూసి అది మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ ఎపిసోడ్ నాకు తెలిసి వేలల్లోనో లక్షలోనో ఉండేది వ్యూస్, ఐ థింక్ వేలల్లోనే ఉండింది, కాస్త మిలియన్స్ దాటిపోయి వెళ్ళేసరికి ఇంకా ఆ టీం కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి అని, చాలా మంచిగా అనిపించింది. బట్ అదొక ఫస్ట్ సక్సెస్. మీరు స్వతహా లోపల ఆరాధ్యం పెట్టుకొని ఇద్దరు కలిసి విక్టరీ కొట్టారు. ఓకే, మరి అంటే ఇక్కడ పేరెంటింగ్ కూడా జరుగుతుంది, మీరు ఒక మదర్ లైఫ్ లో కూడా ఉన్నారు అప్పుడు, అంటే క్యారింగ్ లో ఉన్నారు కదా. మరి ఫస్ట్ బేబీ అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉందా? బాబా పాపనా ఏమన్నా అట్లా ఆలోచించే వాళ్ళ? ఫస్ట్ బేబీ కదా, ఎవరైనా పర్లేదు అన్నట్టుగా ఆలోచించేదాన్ని. నాకేంటంటే బాబు అని ఉండేది, బట్ మా మమ్మీకి మా హస్బెండ్ కి పాప అనే ఉండేది. అత్తయ్యకి మావయ్యకి నాకు అందరికి బాబు పుడితే బాగుంది. ఎందుకంటే నాకు మా బ్రదర్ ఉండేవారు అనమాట, నాకన్నా ముందు అన్నయ్య. సో అన్నయ్య 11 years అప్పుడు చనిపోయారు. సో సారీ అలా జరిగింది. సో ఇంకా అన్నయ్య రూపంలోనైనా మంచి బాబు కావాలి అన్న ఇది. ఈ రోజు మరి మా ఇషాన్ బాబు అన్నయ్యని రిప్రజెంట్ చేస్తున్నారా? అలాగే ఉంటాడు. డాక్టర్ కూడా చెప్పింది కదా, కడుపులో ఉన్నప్పుడే ఇతని కళ్ళు చూస్తే కొంచెం కోపంగా ఉంటాడు అని. బ్యాంకాక్ లో డాక్టర్ అవును, బ్యాంకాక్ లో డాక్టర్ కూడా స్కాన్ కి వెళ్ళేటప్పుడు ఇంకా అసలే ముక్కు కళ్ళుతోనే ఈ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టారు. ఇంకా స్కాన్ లో అయితే ఇలా చూస్తున్నాడు అనమాట, యాంగ్రీ బర్డ్ లాగా. యాంగ్రీ బర్డ్ లో చూస్తుంటే డాక్టర్ చెప్పింది చాలా యాంగ్రీగా ఉన్నాడు మీ బాబు. మేము అన్ని చూస్తాం వీడియో, సేమ్ నేను. ఓకే, మరి హైదరాబాద్కి వచ్చారు, ఏదో చిన్నగా అడ్జస్ట్ అయిపోయారు, ఫ్యామిలీ లైఫ్ అంతా బిగిన్ చేసుకున్నారు. కానీ బ్యాంకాక్ ఆఫర్ ఎలా వచ్చింది? వచ్చినప్పుడు వెళ్ళాలనే డెసిషన్ అంత క్విక్ గా ఎలా తీసుకున్నారు? అంత క్విక్ గా ఏం తీసుకోలేదండి. ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే వర్మ గారుకి అబ్రాడ్ వెళ్ళడం చాలా ఇష్టం. నాకేంటంటే నాకు భయం. నాన్నగారు కూడా ఏంటంటే ఎలాంటి అసలు ఆ మ్యాచ్ చేయడానికి కూడా ఊర్లో ఉన్న అబ్బాయే. సో
ఎప్పటికైనా మన కాళ్ళ ముందే ఉంటారు. అవును. మహా అయితే హైదరాబాద్ వరకు వెళ్తారు, మహా రాత్రి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ దిగిపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మాయిని చూసి రావచ్చు అనుకునే ఇచ్చారనమాట. బయటకి అంత బయటవి చాలా వచ్చాయి కానీ అవన్నీ యాక్సెప్ట్ చేయలేదు నాన్నగారికి. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మంచి ఇంట్లో పెట్టాలని ఉంది ఫస్ట్ నుంచి. అవునవును, ఇష్టం బాగా. ఓకే. సో ఇంకా అలా అనమాట. బయటకు వెళ్తారు అంటే ముందే చేయకపోను, బట్ తర్వాత ఆపర్చునిటీ రావడం ఇంకా ఈయనకి ఇష్టం. ఈలోగే వర్మ గారు బాగా అర్థమైపోయారు మా పేరెంట్స్ కి. చాలా మంచి ఆయన, చాలా బాగా చూసుకుంటారు, అసలు ఏం భయపడక్కర్లేదు, బంగారం అని అర్థమైపోయారు అన్నమాట. గోల్డ్ దొరికాడని మీ ఫాదర్. ఇంకా నాకన్నా ఆయన అంటే ఇష్టం వాళ్ళకి. అది కామన్ అండి, ఇంట్లో జరిగేది అదే. కూతురికి పెళ్ళయ్యాక అల్లుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అవును, ఆయన కూడా అలాగే కలిసిపోతారులేండి, ఇంకా కొడుకులాగే ఉంటారు. ఓకే. సో మరి అంటే దీనిలో ట్విస్ట్ ఎందుకంటే వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయి మీరు తర్వాత లేట్గా వెళ్ళారు కదా బ్యాంకాక్ కి. హస్బెండ్ ముందు వెళ్ళిపోయారు, ఎందుకంటే అక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్ని చూసుకోవాలి కదా. సో అంతా నేను ప్రాపర్ గా అరేంజ్ చేసిన తర్వాత నేను తీసుకెళ్తాను, ఈ లోపు నీకు వీసా ప్రాసెస్ కూడా ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నువ్వు వచ్చేసరికి ఒక 1 month టైం పడుతుంది అని చెప్పారు. వన్స్ ఆయన వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ కి రాలేను, ఒక 1 year వరకు రాకూడదు, సమ్ ఏదో రెస్ట్రిక్షన్ ఉంది వాళ్ళ కంపెనీకి. సో నేను ఒక అంతా అయింది, సెట్ చేసుకున్నారు. 1 month తర్వాత నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఓకే. కానీ చాలా మంది ఫిమేల్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కి అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చిందంటే యుఎస్, కెనడానా, ఆస్ట్రేలియానా అంటారు కదా. మీకు సడన్ గా బ్యాంకాక్ అనేసరికి ఏంటి బ్యాంకాక్ లో సాఫ్ట్వేర్ ఉంది అనుకున్నారా? అనుకున్నాం. ఈయన అన్నారు ఇలాగ బ్యాంకాక్ కూడా వచ్చింది. అదే టైంలో 4 అని చెప్పాను కదా, కెనడాకి వెళ్ళడానికి ట్రై చేసాము. కెనడా ఒకటి ఆపర్చునిటీలో, ఇంకా తైవాన్, సింగపూర్ అండ్ ఫైనల్లీ బ్యాంకాక్, థాయిలాండ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా పేరెంట్స్ తో అంతా చూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే దూరంగా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకమ్మా వచ్చి పోతున్నట్టుంటే బాగుంటది కదా అన్నట్టుగా అన్నారనమాట. తర్వాత ఈయనకే అసలు డౌట్ వచ్చిందంట, అసలు థాయిలాండ్ లో సాఫ్ట్వేర్ ఏంటి, అసలు అలాంటి కంట్రీకి సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వెళ్తానా అని కూడా డౌట్ వచ్చింది. అంటే మా అందరికి అదొక టూరిస్ట్ ప్లేస్. వినము మనం ఏంటంటే ఐటీ జాబ్స్ అంటే ఓన్లీ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇవే ఎక్కువ వింటాము, బట్ థాయిలాండ్ అనేది వినం. ఎగ్జాక్ట్లీ, మీ నుంచే మొదలైంది అది. మీ తర్వాత చాలా ఫ్యామిలీస్ కూడా వెళ్ళిండొచ్చు మీరు చూపించే వీడియోస్ అన్ని చూసి. చాలా మంది వచ్చారు. నైస్. అండ్ అంటే లైఫ్ లో అంతవరకు అమ్మ నాన్న దగ్గర పెరిగారు, మీరు ముందు కూడా అన్నారు జాబ్ వచ్చినా ఊరు దాటి పంపించారేమో అనే డౌట్ తో జాబ్ కూడా ఇంట్రెస్ట్ పెట్టలా అని. మరి సడన్ గా ఫ్యామిలీ మొత్తానికి బాయ్ చెప్పి హస్బెండ్ ని పట్టుకొని బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే స్టార్టింగ్ డేస్ లో ఆయన డ్రీమ్ అండి, అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలనేది ఆయన డ్రీమ్. అది ఓకే, బట్ అక్కడికి వెళ్ళాక అడ్జస్ట్ అయ్యే విధానం అంటే మరి ఇంకా అది తప్పదు. స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. నేను సింగిల్ గా ఇక చిన్న బేబీని పట్టుకొని వెళ్ళాను, 9 months బేబీని, ఆరాధ్య 9 months అప్పుడు. సో దాన్ని పట్టుకొని వెళ్ళాను, చాలా ఇబ్బంది పడిపోయాను. ఎయిర్పోర్ట్ లో కొంతసేపు ఇద్దరు దొంగ పోలీసులు ఆటలాడే ఉన్నాను, నాకు ఆయన దొరకలేదు. ఈ సెక్యూరిటీని అడిగితే వాళ్ళకి నా బాధ అర్థం కాదు, వాళ్ళ బాధ నాకు అర్థం కాదు, ఏంటి ఎక్కడ దొరికింది అంతా అని అనవసరంగా ఈ ఊరు వెళ్ళిపోవాలంటే ఎలాగెళ్ళాలి, నా దగ్గర థాయ్ బడ్స్ లేవు, ఇండియన్ కరెన్సీ ఉంది, తోడెవరు లేదు, మా తమ్ముడు వాళ్ళు దేబెడతాను దేబెడిసి వచ్చేస్తానంటే పెద్ద పుడింగ్ లాగా వద్దులేరా నేను వెళ్ళిపోతానని పెద్ద ఎగరేసుకొని బయలుదేరాను అనమాట లగేజ్లు. సోలోగా కానీ వస్తానన్నారు తమ్ముడు, వాళ్ళు దిగబెడతాము అనేసి. అందరికి ఫస్ట్ జర్నీ అదే, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎలా వస్తారనేది భయం నాకు. నా వరకు వచ్చింది ఓకే, ఎదురు వాళ్ళు మీకోసము మీరు వాళ్ళ కోసం పెద్ద ఫ్యామిలీ ఎమోషన్ పెట్టారు. టెన్షన్ అయింది, బట్ అక్కడ కొంచెం ఇబ్బంది అయింది, కానీ కలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ లో ఏంటంటే అక్కడ నాకు వంట రాకపోవడం, కొంచెం ఫుడ్ దగ్గర చాలా సార్లు చెప్పారు నాకు వంట రాదు, ఏం రాదు, స్టార్టింగ్ డేస్ లో చాలా ఇబ్బంది పడేదాన్ని చెప్పారు. సో అలాంటి కంట్రీలో పడ్డాను కాబట్టి ఇప్పుడు ఎంత మందికైనా కుక్ చేసే అంత టాలెంట్ ఉంది. కానీ చెప్పండి, విండో తెచ్చి మీ బ్యాంకాక్ కి ప్రాణం పోసాను అని. ప్రాణం పోసానా? మరి యూట్యూబ్ వల్ల బ్యాంకాక్ ని కొంచెం స్టెప్ తీసుకొచ్చారు కదా, బ్యాంకాక్ కి ఫ్రీగా ప్రమోట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, బ్యాంకాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా చదువుకోవాలి, పిల్లలు వెళ్ళే స్కూల్లో జనగణమన వాడిస్తారు, అండ్ ప్రతి ఒక్క బ్యూటీని కూడా మీరు పరిచయం చేశారు. కానీ చాలా మందికి బ్యాంకాక్ ని ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఓకే ధైర్యంగా వెళ్ళొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ వచ్చారు అండ్ వాళ్ళు
వాళ్ళు నన్ను కలిసినప్పుడు చెప్పేవారు అనమాట, వచ్చేటప్పుడు అక్క ఇలా మేము బేబీస్ తో వస్తున్నాం, పిల్లలతో వస్తున్నాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి అందరికి క్లియర్ గా ఎలా ఉంటుంది ఏంటనేది ప్రతి చెప్తాం అనమాట. ఓకే, మరి స్టార్టింగ్ లో మా శ్రావణ్ అక్కడికి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు, అన్ని చూసుకోవాలి, కొత్త ప్లేస్, లాంగ్వేజ్, ఫుడ్ చాలా క్లమ్జీ ఉన్నాయి కదా, మధ్యలో యూట్యూబ్ ఎందుకు గుర్తొచ్చింది? మరి ఏం చేయాలి అక్కడ, నేను ఏమో అక్కడ డిపెండెంట్ వీసాతో వర్క్ చేయకూడదు. అవును, చేయకూడదు చెప్పారు, అది ఇల్లీగల్. అక్కడ పడుకున్నారంటే ఇంకా అంతే, బయలుదేరిపోవాలి. ఇంకా మనకు అలాంటి జోలికి వెళ్ళండి, లీగల్ అంతే. సో అదొకటి ఉండేది, పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసేదని. నాకు ఒక పిచ్ ఉండేది అనమాట. పిచ్ ఏంటంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, అది మన మమ్మీ డాడీకి ఎవ్రీథింగ్ చూపించాలి, ఏ టైం మనం ఎలా ఉన్నాం ఏంటి చూపించాలి. ఈ ఒంట్లో బాగోపోతే అసలు చెప్పను, పేరెంట్స్ కి అస్సలు చెప్పను, అత్తయ్యకైనా మావయ్యకైనా మమ్మీ డాడీకైనా ఏం చెప్పను. ఎంత పెద్ద దెబ్బలు తగిలిన పిల్లలకి కానీ ఏంది అని ఎవ్వరికి చెప్పను, ఎందుకంటే అప్పటికప్పుడు అది తగిలిందని ఇండియా వెళ్ళిపోలేము, అలా అని వాళ్ళకి ఊరికే టెన్షన్ పెట్టడం అవన్నీ అనమాట. సో చాలా మట్టుగా అన్ని హ్యాండిల్ చేసుకునే వాళ్ళం ఓన్గానే. మరి అంటే ఆ ఐడియా ఎప్పుడు పుట్టింది? యూట్యూబ్ చేయాలని అంటే చెప్పాను కదా, ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మంచిగా మా వీడియోస్ అంటే రకరకాల ప్లేసెస్ కి తిరిగేవాళ్ళం వీకెండ్ వస్తే. ఆ ప్లేసెస్ కి వెళ్ళడం, మంచిగా చేతిలో ఫోన్ ఉండేది, అప్పటికే ఫోన్ కొత్త మనకి, పెళ్ళైన కొత్తలో ఫోన్ వచ్చింది. సో కెమెరా ఉండేది, పిచ్చిగా వీడియోస్ తీయడం అలవాటు అయింది అనమాట. సో మనల్ని మనం చూసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా మనకి. సో అది చక్కగా దానికి మ్యూజిక్ జోడించి మంచిగా ఎడిట్ చేసి మా వేడివేడిగా సమోసాలు ఇసిరినట్టుగా మమ్మీకి, డాడీకి, తమ్ముడికి, చుట్టాలకి అందరికి షేర్ చేసేదాన్ని, అన్లిస్టెడ్ లో పెట్టి లింక్. పబ్లిక్ అన్ని ప్రైవేట్, ఏది పబ్లిక్ చేసేదాన్ని కాదు. ఓకే, ఫ్యామిలీ వరకు ఉండేది. ఎందుకంటే నాన్నగారు అమ్మో పబ్లిక్ లో అందరికి కనిపిస్తున్నానంటే ఏమనుకుంటారో అనేసి ఆ ఇదితో ఎప్పుడు పబ్లిక్ చేయలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ప్రైవేట్ లో పెట్టేసి ఇంకా మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి అలా లింక్స్. ఎందుకంటే ఫోన్ లో ఫుల్ గా మెమరీ ఫిల్ అయిపోయేది పిల్లలకి, వాళ్ళు తుమ్మినా దగ్గినా ఏదైనా వీడియో తీసేది, ఫుల్ అయిపోయేది. ఎన్ని హార్డ్ డిస్క్లను కొంటారు ఈయన, దగ్గర కొనిపించేదాన్ని అనమాట, అందులో పెట్టించేదాన్ని. మళ్ళీ అది తిరిగి చూసేయడానికి అది కనెక్ట్ అయ్యేది, ఒక్కోసారి అయ్యేది కాదు, కొన్నిసార్లు పోయేవి హార్డ్ డిస్క్లు, మెమరీస్ అంతా పోయేవి. ఇంకా ఏంటి అని ఆలోచించేసరికి ఈయన ఎవరు చెప్పారో మరి, ఆయనకి థాట్ ఎలా వచ్చిందో ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇలా నీ దాంట్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను, సమ్ మై క్యూట్ ఏంజల్ అనో ఏదో ఉండేది కదా, మై క్యూట్ ఏంజల్ అని అలా పెట్టి నువ్వు ఏది తీస్తే అది ఎడిట్ చేసిన వెంటనే అందులో తోసాయి, అది అందులో పడి ఉంటుంది హ్యాపీగా. ఇంక మరి మనకి ఆ హార్డ్ డిస్క్ లో పెట్టుకునే ఇది కూడా ఉండదు, తలనొప్పి అని చెప్పి నాకు పొరపాటు చేశారనమాట. ఓ ఈ రోజు ఆర్టిస్ట్ ఎక్కువైపోయింది, యూట్యూబ్ వాడు బాధపడుతుంటాడు, అయ్యో ఎందుకు ఏం చెప్పారు ఇదని. అలా ఆయన చెప్పడం ఈ రోజు యూట్యూబ్ తో చెడు డాడీ. కానీ అన్లిస్టెడ్ లో ఫ్యామిలీ వాళ్ళ వరకు చూసే వాళ్ళు ఒక మెమరీ. ఇది ఓపెన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఓపెన్ అవ్వాలి అంటే ఫస్ట్ అంటే ఒక 3-4-5 years వరకు ఇలాగా ఈ మ్యూజిక్ తో ఎడిట్ చేసి 5 years ఇలా ఉన్నాయా? నేను స్టార్ట్ చేసి 2016 జనవరి 25, 2022. అది నా బ్యాంకాక్ పిల్ల కదా, అంతకు ముందు చాలా ఉన్నాయి. 2016-17 స్టార్టింగ్ లోనో స్టార్ట్ చేశాను ఛానల్. సో అక్కడి నుంచి క్రియేట్ చేస్తూనే ఉన్నాను అనమాట. పాప పుట్టింది, మై క్యూట్ ఏంజల్ అని దాన్ని కూడా తోసేసాను. అండ్ నాగ్ శ్రావ్స్ మూమెంట్స్ అని మాది, అండ్ బుడ్డోడిదేమో ఇషాన్స్ సంథింగ్ ఏదో పెట్టాను, ఆడితో ఒకటి 3 ఎవరు వాళ్ళం అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ వీడియోలు పెట్టడం చేశాను. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కోవిడ్ టైం వచ్చింది, చాలా టైం దొరికింది. ఆయన అక్కడ ఉండిపోయారు, నేను ఇక్కడ ఉండిపోయాను. సో ఇంకేంటంటే ఖాళీ టైము, ఏం చేయాలో అర్థం కాదు, ఇంట్లోంచి బయటకు కదలకూడదు, ఇంట్లోనే ఉండాలి. సో ఆ టైంలో ఏంటంటే యూట్యూబ్ స్టడీ చేశారా? స్టడీ చేయలేదండి, జస్ట్ వీడియోస్ చూసాను. రేపు పొద్దున పిల్లల్ని తీసుకెళ్లాలంటే అసలు వాళ్ళకి కేరింగ్ అది చేయాలి, అసలు ఏంటి అనేది. చాలా మంది ఏంటంటే ఫీమేల్ బ్లాగర్స్ ఉంటారు కదా, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, అందరివి ఎంతమంది ఉంటే అంతమందివి నేను ఫాలో అయ్యేదాన్ని. ఓకే, మంచిగా చూసేదాన్ని అందరివి. చూసి చాలా బాగా హెల్ప్ అయ్యేది కూడా నాకు, వాళ్ళందరినీ చూసుకోవడం మంచిగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని.
మామ్ అంటే ఎలా ఉండాలి, అప్పుడే కొంచెం కొత్త మామ్ కదా, మామ్ ఇలా ఉండాలి, పిల్లల్ని ఇలా కేర్ చేయాలి అంతా నేర్చుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే అక్కడ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత మనం కూడా ఇలా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సరదాగా ట్రై చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం అనమాట. మనం కూడా ఇలాగా కిడ్స్ రిలేటెడ్ చక్కగా హోమ్ వీడియోస్ ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుంటే ఎలా ఉంటదని చెప్పి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి దానికి పేరు స్టైలిష్ తింగరబుచ్చి అని పెట్టాము. ఇప్పుడు అవేవి కనిపించలేండి, అన్ని ప్రైవేట్ చేసి ఫస్ట్ లో అన్ని అట్లాంటి ఐడియాస్ ఉంటాయండి, ఏదో ఒకటి చేయాలి క్రియేటివ్ గానీ ఇంకా పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని వస్తుంటాయి అనమాట. అందులో వచ్చింది స్టైలిష్ తింగరబుచ్చి. సో అది క్రియేట్ చేసాము, సరదాగా ఎడిటింగ్ చేసి పెట్టేవాళ్ళం. బట్ అప్పుడు ఒక మానిటైజేషన్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఉంది. అప్పుడు మాకు అది కొత్త అనమాట, మానిటైజేషన్ ఉంటది, అది అయితే వ్యూస్ ఇంకా బాగా వస్తాయి, ఇంకా పీపుల్లోకి బాగా వెళ్తుంది అని. సో మనం ఏంటంటే అక్కడ కిడ్స్ రిలేటెడ్ చేసేవాళ్ళం కదా, అంటే నేను నేర్చుకొని అది వర్కౌట్ అయిన తర్వాత అది యూట్యూబ్లో పెట్టేదాన్ని. ఇలా నేను చేశాను కిడ్స్ కి చాలా ఈజీగా ఇంట్లో హోమ్ మేడ్ అన్నట్టుగా అలా పెట్టేదాన్ని, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందులో యాస్ అసలు ఉండేది కాదు. ఇప్పుడు నేచురల్ గా మనం ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే నార్మల్ గా ఎలా మాట్లాడతాం అలా ఉండేది అనమాట. కొంచెం డీసెంట్ గా మాట్లాడి చాలా డీసెంట్ గా నటించేసేదాన్ని, నటించి జీవించి పడేసేదాన్ని. సో అది మా ఆయన వరం గారే అనేవారు అనమాట, అమ్మ నేనే చూడలేకపోతున్నానని. అయ్యో మరీ జీవించేస్తున్నాను. కోపం రాలేదా ఏంటి నా మీద ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు అని? అంతేం రాలేదు, బట్ అలా పిచ్చిదానిలా చేస్తూనే ఉండేదాన్ని అనమాట. పగలంతా షూట్ చేసుకొని పిల్లలతో, తర్వాత నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేస్తే డాడీ మమ్మీ అది చూసి ఎడిట్ ఎడిట్ చేస్తుంటుంటే డాడీ మమ్మీ నీకు ఇంకేం పని లేదా, ఎందుకు నడుము నొప్పి వచ్చేస్తుంది అది ఇది, అంతసేపు కూర్చొని ఎందుకు కళ్ళు పోతాయి ఆ లైటింగ్ అని చెప్పి తిట్టేవారు. అస్సలు నచ్చేవారు కాదనమాట. సో అది అలా జరిగింది. ఎవరేమన్నా ఇంకా అలా విని అలా వదిలేసేదాన్ని అనమాట, పట్టించుకునేదాన్ని కాదు. యూట్యూబ్ అంటేనే అదండి, ఎప్పుడైతే మనము విని వదిలేస్తుంటామో అప్పుడే బాగుపడుతుంది. విని వదిలేసేదాన్ని, సర్లే పిల్లలతోనే కదా కాంటెంట్, ఇందులో తప్పే ఉంది అలాగే అంటారు అని చెప్పి అనేదాన్ని. కానీ ఇంకా ఫ్రెండ్స్ మాత్రం ఇషాన్కి దెబ్బ తగిలిన తర్వాత అది ఆపేశాను. మా బాబుకి ఒకసారి చాలా పెద్ద ఇంజరీ జరిగింది, అప్పుడు ఇంకా నాకు వద్దు ఛానల్ అని ఆపేశాను అనమాట. ఇంకా అలా కానీ నేను అడిగిన క్వశ్చన్, లైవ్ వీడియోస్ చేయాలి పబ్లిక్ లోకి పంపించాలనే ఒపీనియన్, అదే దీని కంటిన్యూషన్ అది. సో అలా ఆపేసాను కదా, ఆపేసిన తర్వాత ఏంటంటే నాకు ఒక 6 months బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, అబ్బాయికి అలా అయిందని అలా ఆపేసి బాగా డిస్టర్బ్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా అదే ఇదిలో ఉంటావు నువ్వు అని చెప్పి నేను ఇండియాకి తీసుకొచ్చారు. ఒక 4 to 6 months అలా ఇండియాలో ఉండి అప్పుడు కూడా బాగా ఇచ్చేసుకునేదని. నేను ఫ్రెండ్స్ కూడా ఇలా చెప్పారు అనమాట, ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయు, అందరూ చేస్తున్నారు. చాలా మంది విజయనగరం అమ్మాయిలా కనిపించు, ఇండియన్ అమ్మాయి కాదు అని చాలా మంది ఫీమేల్ బ్లాగర్స్ ఉన్నారు. అవును, అందరూ ఒకలాగే చేస్తే ఏముంటది, వాళ్ళు అదే చూపిస్తున్నారు, నువ్వు అదే చూపిస్తే ఏముంటది, ఎవ్వరు చేయలేనిది చెయ్యు. థాయిలాండ్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మేము కూడా ఇంకెప్పుడు వెళ్దాం, సైలెంట్ గా వెళ్ళి మంచిగా చిల్ అయ్యి వద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాము. అలాంటిది నువ్వు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వైబ్ చూపించు అని చెప్పి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఎంతకాలం అని స్టైలిష్ తింగరబుచ్చి అని పిచ్చిదానిలాగా చేస్తుంటావు, అదేమో అది వెళ్ళదు చూడరు ఎవరు అన్నట్టుగా. సో అలా అన్నిన తర్వాత అది కొంచెం సీరియస్ గా తీసుకున్నాను. సీరియస్ గా తీసుకొని ఇంకా అప్పుడు షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. షార్ట్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత టుక్ వీడియో అనేది బాగా వైరల్ అయింది. అది ఏంటంటే సేమ్ మనకి ఆటో లాగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అది బాగా వైరల్ అయింది. ఈవెన్ అందులో నేను కనిపించలేదు ఆ వీడియోలో. ఫస్ట్ లో తక్కువ కనిపించే వాళ్ళు, హస్బెండ్ అయితే అసలు కనిపించేవాళ్ళు కాదు, ఆయన అసలు ఫేస్ చూపించడానికి కూడా కొంచెం క్వశ్చన్ ఆయనకి చాలా తక్కువ. ఇప్పుడు కొంచెం అలా అలవాటు పడ్డారు. ఓకే, కానీ బిఫోర్ అంటే యూట్యూబ్ లో మనం నలుగురికి కనిపించే ముందు రకరకాల క్వశ్చన్లు పెట్టుకుంటాం మనసులో, ఇది ఎలా అనుకుంటారు, అది ఎలా అనుకుంటారు, ఇది అట్లా ఎట్లా వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది చూస్తారనే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే లైవ్ లోకి వీడియోస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా అరే మన శ్రావణి అంటే శ్రావణి అనకుండా మన శ్రావణి, మన ఇంటి అమ్మాయి ఇలా ఓన్ చేసుకుంటున్నప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి?
స్టార్టింగ్ ఛానల్ స్టైలిష్ థింగర్ బుచ్చిలో అందరూ పిచ్చిదాన్ని చూసేలా చూసారన్నమాట. అయ్యో ఓకే. నిజంగా. తర్వాత బ్యాంకాక్ పిల్ల బాగా సక్సెస్ అయిన తర్వాత మన పిల్ల మా అమ్మాయి అన్నట్టుగా ఎవరైతే అలా చూసేవారో వాళ్ళందరూ ఇలా చెప్పుకునేలాగా చేసాము. అది చాలా హ్యాపీగా అనిపించింది. చిన్సప్ అంతే. ఇంకా ఏంటంటే మొండితనం అనమాట. ఇంకా సర్లే ఎందుకు రాదు, ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఎందుకు వదిలేయాలి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఏం చేయడానికి లేదు ఇక్కడ, సో ఏదో ఒక ట్రై చేద్దాం కొత్తగా. కానీ నిజంగా అంటే కొంతమంది ఊరికెట్లా చూసి ఓ ఫిమేల్ కదా ఏదో బ్యాంకాక్ వీడియో చూపిస్తుంది అందుకే హిట్ అయింది అనుకుంటారు. కానీ బ్యాక్ ఎండ్ ఇన్ని ఇయర్స్ ఇన్ని వీడియోస్ ఎందుకు ప్రైవేట్ అయ్యాయి, మీ ఇంటెన్షన్ ఏంటి, ఎవరు తెలియదు కదా. ఈ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఆ స్టైలిష్ థింగర్ బుచ్చితోనే చాలా ఫేస్ చేశాను అనమాట. మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని కొంచెం ఏదోలా చూస్తారు. ఏదో పెడుతుందిలే, ఏదో పిచ్చి వీడియోలు పెడుతుంది, సో వీడియోలు పెడుతుంది అని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది, అలా కనిపించిందే వాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది. సో రెండు నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. నిజంగా అలా వాళ్ళు అనబట్టే నేను ఈరోజు సక్సెస్ అయ్యానేమో అనిపిస్తుంది నాకు. అలాంటి వాళ్ళు కూడా ఉండబట్టే నేను సక్సెస్ అయ్యానేమో అనిపిస్తుంది. అండ్ డే బై డే వీడియోస్ పడుతున్నాయి, స్లాంగ్ హిట్ అయింది, చూపించే విజువల్స్ అర్థమైపోయినాయి, ఎక్కువ కష్టం లేకుండా సింపుల్ వీడియో విజువల్స్ తోనే అన్ని వీడియోస్ షూట్ చేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? అంటే అక్కడ ఏదో ఒక ప్రాసనో ఎత్తి పలకడం ఇట్లా జరుగుతుంటాయి, మీరు ఒక్కరు కూర్చొని డబ్బింగ్ చెప్తుంటారు. ఆలోచించుకుంటాను. అండ్ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తుంటారు అనమాట కొన్ని వర్డ్స్. మన వైపు పూర్వం ఇలా మాట్లాడేవారే, మా నాన్నమ్మ ఇది ఈ వర్డ్ యూజ్ చేసేవారు, ఆ వర్డ్ యూజ్ చేసేవారు. నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నాన్నమ్మతో బాగా కనెక్షన్ ఎక్కువ అనమాట. నాన్నమ్మ దగ్గర ఎక్కువ పెరిగాను, నాన్నమ్మతోనే ఎక్కువ ఉండేదాన్ని అనమాట. బాండింగ్ బాగుండేది. సో నాకు యాక్చువల్లీ స్టైలిష్ థింగర్ ఈ బ్యాంకాక్ పిల్ల ఛానల్ కూడా పెద్దవాళ్ళకి కనెక్ట్ అవ్వాలనే చేశాను. అబోవ్ 40 years చక్కగా ఖాళీగా ఉంటారు, ఇంట్లో కూర్చొని మంచిగా కాలక్షేపం చేసే టైంలో వాళ్ళకి హ్యాపీగా అనిపించేవి, అంటే వాళ్ళకి వాళ్ళ మనవరాలు గుర్తు రావాలి అన్న దాంతో నేను అది స్టార్ట్ చేశాను బ్యాంకాక్ పిల్ల అనేది. సో స్పెసిఫిక్ గా దానికోసమని యాస కొంచెం ఆ యాస ఏదో కొంచెం మాట్లాడితే ఒకసారి మొన్న కూడా వరలక్ష్మి వ్రతం ఉండే, హ్యాపీ 10th వరలక్ష్మి వ్రతం అని కమెంట్లు పెట్టారు. మీకు తెలియట్లేదా? తెలుస్తుంది ఇంకా కొంచెం ఫ్రీగా. మా బ్యాంకాక్ పిల్ల మా ఇండియన్ ట్రెడిషన్ లాగా అనిపించే తేవాలి. వాళ్ళని పోయినాక తిడతారు, ఏంటి సుధీర్ అసలు మా బ్యాంకాక్ పిల్లతో వాయిస్ ఓపెన్ చేపిలా అంటారు. ఓకే, మరి ఇద్దరు పిల్లలు, ప్రతి తల్లికి కూడా పిల్లలే ప్రపంచం అని చెప్తారు. మరి ఇంట్లో ఉన్న మీ ప్రపంచం గురించి ఏంటి? అంటే మాకు కనిపించేది మీ వీడియోస్ లో చూపించేది, కనిపించని దాని గురించి ఏం చెప్తారు? పిల్లలు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. సో మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం నాకు. నేను వాళ్ళతో చిన్నపిల్లలాగా ఆడేస్తుంటాను, గెంతేస్తుంటాను, ఇంట్లో ఫర్నిచర్ అంతా స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తుంటాను, తోకేస్తుంటాను. నాకు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరికి వచ్చి మంచిగా. ఇంట్లో ఫర్నిచర్ అంతా వాళ్ళతో పాటు గెంతి ఎరగొడుతుంటాను. వర్మ గారికి పెద్ద కన్నం పెడుతుంటాం లాస్ట్ లో, ఎందుకంటే మనం అన్ని అక్కడ రెంటెడ్ హౌస్ మీరే కదా పిలుచుకొచ్చిందని చెప్పొచ్చు లాస్ట్. ఆయనకి అర్థమైపోద్ది ఈ ఎప్పుడు డిపాజిట్ రాదు నాకు, ఏదైనా వచ్చిందంటే ఆ రోజు ఏదైనా పుణ్యం చేసుకుని ఉంటానని. లక్షల్లో ఉంటాయి డిపాజిట్. అవును, సో ఎప్పుడు పోగొడతాం డిపాజిట్. ఓకే, అండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి అంటే ఇక్కడ ఉంది స్టార్ మావిలా టైంలో, మీరు బీటెక్ అయిపోయింది, అప్పుడే ప్రెగ్నెన్సీ. ఓకే, బట్ బ్యాంకాక్ లో ప్రెగ్నెన్సీ కదా, సో ఆ టైంలో ఏంటి అంటే చుట్టూ మన వాళ్ళు, సో ఆ ఫేజ్ ని మీ హస్బెండ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఒక వైఫ్ కి ఎలాంటి సపోర్ట్ కావాలో ఆ టైంలో ఎట్లా ఇచ్చారు? నేను ఆ టైంలో కూడా ఇండియాకి ఇక్కడికి అసలు ఇండియాలో ఉన్నప్పుడే ఇషాన్ది కూడా తెలిసిందనమాట న్యూస్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ అక్కడ నేను తర్వాత తెలిసిన తర్వాత కూడా ఆయన ఇంకా థాయిలాండ్ వచ్చాయి అని చెప్పారు. ఇంకా 8th month 7th month వరకు థాయిలాండ్ లోనే ఉన్నాను. ఇంకా మళ్ళీ తర్వాత అంటే అంత ఈజీగా థాయిలాండ్ పంపించరు, బేబీ కొంచెం పెద్ద అయినంత వరకు ఇండియాలోనే ఉంచుతారు. సో అని చెప్పి ఆయన ఇంకా ఇక్కడే ఉండు 7th month వరకు అని చెప్పి అలాగే అక్కడ చాలా కేరింగ్ గా చూసుకునేవారు. చిన్న పిల్లలాగా మంచిగా వంట కూడా చేసి పెట్టేవారు. మీరు సరిగ్గా చేయరానా ఆయన నేర్చుకుంది, లేకుంటే ఇలా అంటే ఈ రోజు ఆయనకు తెలియాలి పాపం. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మీరు నేనేం చేయట్లా అండి. వర్మ గారు లేకపోయినా కానీ వర్మ గారిని బాగా, వర్మ గారు చాలా తక్కువ కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్ మాకు ఎప్పుడు ఇక్కడ ఉండిపోతుంది. అవునా, కానీ బ్యాక్గ్రౌండ్ లో బాగా కష్టపడేది మాత్రం ఆయనేనండి. ఆయన సపోర్ట్ లేకపోతే నాకు ఏది కాదు. ఆయన అండ్ మా తమ్ముడు మెయిన్ పిల్లర్స్ అన్నమాట నాకు. కానీ ఇంకోటి అడగొచ్చాను, అంటే ఎంత మన ఇళ్లలో ఆడపిల్లని ఎంత రిస్ట్రిక్షన్ గా ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటూ వచ్చినా
ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు మన వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంటది కదా. ఇప్పుడన్నా సడన్ గా ఫోన్ చేసి అమ్మ శ్రావణి ఇంకా ఎందుకో నాకు వీడియోస్ వద్దనిపిస్తున్నాయి కొంచెం హోల్డ్ చేయమ్మా అని ఇట్లా చెప్పేవాళ్ళ? అలా ఏం చెప్పలేదు, కానీ మమ్మీ ఏదో చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా వీడియోస్, ఒక్కళ్ళు అనుకుంటాను నాకు తెలిసి నా లైఫ్ లో ఒక్కళ్ళు నాకు కూడా ఫార్వర్డ్ చేశారు, ఎవరు ఇలా అని అన్నారు అనేసి చేశారు అనేసి. కానీ అది నేను ఫస్ట్ కొంచెం బాధపడ్డాను, అయ్యో ఒక ఆడపిల్లని ఎందుకు అలా అన్నారు అని చెప్పి. మమ్మీ అది చూసారనమాట, మమ్మీ చాలా కోపం వచ్చి చాలా బాధపడ్డారు అనమాట. అయ్యో అంటే అసలు వాళ్ళు చేసే వాళ్ళు కూడా, ట్రోల్ చేసే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి మదర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ అమ్మాయిని అలా అంటే వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారని కొంచెం కూడా ఆలోచించరా అని అయితే నేను బాధపడ్డాను అనమాట. బట్ వర్మ గారు మాత్రం ఆ టైంలో పట్టించుకోకు, ఆలేదో నీ పేరు యూజ్ చేసుకొని మంచిగా సక్సెస్ రావాలని అదేదో చేసుకుంటారు, సర్లే ఇది కామన్, మరి పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చినప్పుడు అన్ని మంచిగానే తీసుకోవాలి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు, రియాక్ట్ అవ్వకూడదు, మనం లైట్ తీసుకోవాలి, ఆ బాబు ఎందుకో చేసుంటాడు అలాగా. బట్ లైక్ యూట్యూబ్ లోకి వచ్చాక విపరీతమైన ఫేమ్ వచ్చింది, రెస్పెక్ట్ వచ్చింది, ప్రతి ఇంట్లో మీరు ఒక మనిషిలా అయిపోయారు కదా. సో ఎప్పుడన్నా అంటే లైక్ నేను యూట్యూబర్ ఎందుకు అయ్యాను ఇట్లా ఆలోచిస్తుంటారా? అనుకోకుండా అయ్యానేమో అనిపిస్తుంది. నేను అంటే ఇది ఎందుకు అడుగుతుందంటే మీ వీడియోస్ లో కమెంట్స్ లో వస్తుంటాయి, నేను మీ క్లాస్మేట్ ని, నేను గుర్తుపట్టావా, ఇట్లా పెడతారు, నేను అక్కడ కలిసాను, నేను ఇక్కడ కలిసాను అని రకరకాలుగా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్కూల్ కాలేజ్ ఆ టైంలో ఉండేటప్పుడు నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఇంట్రోవర్ట్ కదండి నేను, చాలా ఏదో పరిచయం అయితే మాత్రం ఇంకా ప్రాణాలు ఇచ్చేస్తా అనమాట, అంత ఇదిగా ఉంటది నాకు ఫ్రెండ్షిప్. కానీ ఆ పరిచయం అవడం చాలా కష్టం నాకు, నేను చాలా తక్కువ ఫ్రెండ్స్, నాకు చాలా తక్కువ. బట్ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఎవరు మీ గుడ్ ఫ్రెండ్స్, హెల్తీ ఫ్రెండ్స్? నా గుడ్ ఫ్రెండ్స్ స్కూలింగ్ నుండి అయితే విచ్చి రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. బ్యాంకాక్ పిల్ల నా ఫ్రెండ్ అని చెప్పింటే నమ్మిండ్రేమో, రాసుకోండి. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట. ఓకే, విజ్జి స్కూల్ ఫ్రెండ్, మంచిగా కొట్టుకొని బాగా జుట్లు పీక్కొని ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ బిగినింగ్ డేస్ లో వీడియోస్ చేస్తూ వచ్చారు, తర్వాత మీరు ఇండియాకి వచ్చినా, ఇప్పుడు మీరు అన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా లేకుంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, చాలా అంటే నార్మల్ గా ఏమైంది, మనం ఎట్లున్నామో అట్లా చూపించాలి, సో ఉన్న దాంట్లోనే కనిపించే విధంగా కనిపించి వీడియోస్ చేస్తుంటారు కదా. బిగినింగ్ లో బాగా రెడీ అయిపోయి బాగా కనిపించాలని ఒక ఇంటెన్షన్ ఉంటది. ఈ టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా అనిపిస్తాయి? నాకేంటంటే ఆల్రెడీ ముందు ఛానల్ తో బాగా అలసిపోయి ఉన్నాను కాబట్టి, ముందు ఛానల్ కి అయితే అబ్బా బాగా కనిపించాలని చెప్పి మంచిగా స్ట్రైటన్ చేయించుకొని ఏదో పెద్ద గ్రహాంతరవాసి కప్పలా తయారయ్యి మరి చేసేదాన్ని. తర్వాత బ్యాంకాక్ పిల్ల దానికి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ముందు దాంతో అనుభవం ఉంది, చాలా కష్టపడ్డాను, చాలా సీరియస్ గా తీసుకొని కష్టపడ్డాను, అది వర్కౌట్ అవ్వలేదు, సో దాన్ని వదిలేసాను, బ్యాంకాక్ పిల్ల స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే మన ఓన్ స్లాంగ్ లో నచ్చినట్టు చేసుకుంటాం, నో రెస్ట్రిక్షన్స్ అంతే, నచ్చినట్టుగా అసలు మనం ఎలా ఉన్నాం అంతే, ఇంకా అంతేం ఇది అవ్వక్కర్లేదు, చేద్దాం అన్నట్టుగా ఇంకా కాన్ఫిడెంట్ గా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మాకు బ్యాంకాక్ లో ఎన్నో ప్లేసెస్ చూపించారు. ఇండియాలో మీకు నచ్చిన బెస్ట్ 3 ప్లేసెస్, బ్యాంకాక్ లో బెస్ట్ 3 ప్లేసెస్? నాకు ఇండియాలో బాగా నచ్చిన ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ మా విజయనగరం అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే ఇంకా ప్రాణం పెట్టేస్తాను. విజయనగరంలోనే విజయం ఉందంటారు. నాకు విజయనగరం చాలా ఇష్టం, ఇంకా హైదరాబాద్ ఇష్టం నెక్స్ట్, ఎందుకంటే తర్వాత అడుగు పెట్టింది హైదరాబాద్. ఇక్కడ అందరూ మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, చాలా. ఇంకొక ప్లేస్ ఇండియాలోనా నాకు తెలిసి ఇవేనండి, వైజాగ్ ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే నాన్నగారు వైజాగ్ బీచ్ తీసుకెళ్తే యుఎస్ తీసుకెళ్ళినంత ఫీల్, అమెరికా వెళ్ళినంత ఫీల్ అయ్యేవాళ్ళం. వైజాగ్ ఒక ఎమోషన్ అండి బీచ్, అది అసలు మర్చిపోలేను అనమాట. సో వైజాగ్ నేను ఎప్పుడు మర్చిపోలేను, చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు అక్కడికి వెళ్తే నాకు కొత్తగా అనిపిస్తుంది. నాకు థాయిలాండ్ బీచెస్ నచ్చదు, కానీ వైజాగ్ బీచ్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్. ఎంతైనా మనదే. మన ఇండియాలో లేనిది బయట ప్రపంచాల్లో కొత్తగా చూడాల్సింది ఏం లేదు, అన్ని ఉన్నాయి మన ఇండియాలోనే మంచిగా ఉన్నాయి, మనం వెళ్ళి చూడాలి అంతే. ఎగ్జాక్ట్లీ. మరి బ్యాంకాక్ లో బెస్ట్ అంటే ఎన్నో తిరిగారు, ఎన్నో ప్లేసెస్ చూపించారు. నాకు అక్కడ ప్లేసెస్ లో అంటే
ఆబ్వియస్లీ ఉంటున్నాను కాబట్టి బ్యాంకాక్ సిటీ నచ్చుతుంది. అండ్ అక్కడి నుండి కావ్య అని ఒక మంచి ప్లేస్ ఉంటుంది అనమాట, చాలా పీస్ఫుల్ గా. అంటే ఎప్పుడైనా బాగా అలసిపోయి ఇంకా ఐలాండ్ అండి, ఐలాండ్ కాదు, అది ఒక మంచి ఇప్పుడు మనకి ఇక్కడ అరకు ఎలా ఉంటుందో అది హిల్ ఏరియా అనమాట. సో ఆ హిల్ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అదొకటి. అండ్ ఈ ఫుకెట్ క్రబీలో మంచి ఐలాండ్ ఉంటుంది. సో అట్లా అంటే లైక్ కొంచెం మీకు ఏంటంటే ప్రైవేట్ స్పేస్ డిస్టర్బ్ కావడు, ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ఒక్కొక్క జోనర్ లో అనమాట. ఒకటి ఐలాండ్స్ నచ్చుతాయి, ఇంకా ఇది హిల్ ఏరియాస్ నచ్చుతాయి. అండ్ ఇక్కడ ఓకే. అండ్ యూట్యూబ్ లో కూడా మీరు బ్యాంకాక్ వెళ్ళాక వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక వైబ్ వచ్చింది. అండ్ ఇందులో కూడా ఏంటంటే అప్పుడు మీరు బ్యాంకాక్ లోనే ట్రావెల్ చేసేవాళ్ళు, ఒక అతను వేరే దేశం నుంచి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని ఒక పార్క్ లో కూర్చొని మీరు లైక్ అన్వేష్ తో ఫస్ట్ మీటప్ అయి మాట్లాడుతున్నారు కదా. సో అది ఎలా అనిపించింది? అంటే ఒక అతని నుంచి ఏమైనా అంటే ఏదైనా తెలుసుకోవడం కానీ ఇట్లా ఏమైనా అడిగే వాళ్ళ? అంటే నాకు యాక్చువల్లీ మేము అప్పుడు ఒక పార్క్ వెళ్ళాం అనమాట, అదే షాపింగ్ అని వెళ్తే అక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది. సో అది సంక్రాంతి టైము లేకపోతే డిసెంబర్ ఏదో సమ్ ఫెస్టివల్ వస్తుందని చెప్పి సర్లే ఈ ఇండియా వెళ్ళమో తెలీదు, బట్టలు కొనుక్కుందాం అని చెప్పి ఒక మార్కెట్కి వెళ్ళాము, చాతుచక్ మార్కెట్ అని. సో అక్కడ షాపింగ్ అంతా అయిపోయింది, పిల్లలు అలసిపోయారు. సో పక్కనే ఉన్న పార్క్లోకి వర్మ గారు తీసుకెళ్లారు, నాది ఇంకా షాపింగ్ ఏదైనా చూసుకొని వచ్చేయమన్నారు అనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటుంటే అదే టైం ఆయన ఫస్ట్ టైం మరి సెకండ్ టైం తెలీదు, తను కనిపించారు అనమాట. అన్వేష్ గారు కనిపిస్తే ఇంకా గుర్తుపట్టాను. క్యాప్ అది మన ఆకారం ఒకటే, నిక్కర్ టీ షర్ట్ క్యాప్ చూసి డౌట్ వచ్చింది అనమాట, మీరేనా అన్నట్టుగా ఇలా చూస్తే అప్పుడు ఆయన అప్పుడు బ్లాగింగ్ చేసుకుంటున్నారు అక్కడ. అవునండి. అయితే ఆయన ఏమనుకున్నారంటే ఇక్కడ థాయిలాండ్ పిల్ల ఏదో అనుకున్నారు, ఎందుకంటే నేను 2 జల్లు వేసుకొని ఉన్నాను అప్పుడు. ఆయన అంత కనిపెట్టలేదు. సో ఓహో ఇద్దరు ఒకటే ఊరు, మళ్ళీ నియర్ బై వాళ్ళది దగ్గరలో, విజయనగరానికి దగ్గరలోనే వాళ్ళ ఊరు కూడా. సో ఇలాగా మాది విజయనగరం అంటే ఆయన మాది తగరపల్స్ అండి. ఓహో మా ఊరేనా మీది, ఇంకా నేను ఇక్కడ వాళ్ళు అనుకున్నాను ఇలా 2 జల్లు వేసుకుని ఉంటే అనేసి. సరేనండి, అయితే మీ ఇక్కడ ఏమైనా ప్లేసెస్ తెలియకపోతే చెప్పండి, నేను మీకు ఏమైనా చెప్తాను, ఏదైనా కావాలి అంటే చెప్పండి, నేను సజెస్ట్ చేస్తానని చెప్పాను అనమాట ప్లేసెస్ కానీ. అంటే అదేనండి నేను చెప్తానులేండి ఏదైనా, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎలా ఉంది ఏంటండి, థ్యాంక్ యూ అండి, నైస్ టు మీటింగ్ నుంచి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఇలా ఒక ఆయన వ్లాగింగ్ చేస్తుంటారు కదా, ట్రావెలింగ్ చేస్తుంటారు, తను కనిపించారు పార్క్లో అని చెప్పి. తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్కి ఆయన మెసేజ్ చేశారు అనమాట. అంటే ఆయన అన్నారు, అంటే ఇక్కడ నాకు ఏవేవి తిరగాలో అర్థం కావట్లేదు, ఇంకా నేను ప్లాన్ చూసుకోవాలి అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, సర్లే ఇలా పెడదాం కొన్ని ప్లేసెస్ అన్నిటి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసెస్ ఇవి షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి, ఎక్స్ప్లోర్ చేయండి అని పెట్టాను అనమాట. పెడితే అప్పుడు ఆయన అన్నారు, ఓ బ్యాంకాక్ పిల్ల మీరేనా, బ్యాంకాక్ పిల్ల మీరే కదా, చాలా మంది ఆయన సబ్స్క్రైబర్స్ ఇలా ఆవిడతో ఒక వీడియో చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు అనేసి ఆయన అన్నారు అనమాట. అంటే అప్పుడు మా హస్బెండ్ అడిగి ఒకసారి చెప్తానండి మాట్లాడి అని చెప్పి ఈయనతో మాట్లాడితే, సరే అయితే మంచిగా మన తెలుగు ట్రావెలర్ ఇక్కడికి వచ్చారు కదా, సో మంచిగా వాళ్ళకి ఏంటంటే ఇంటి ఫుడ్కి కొంచెం పాపం ఆయన ప్రతి వీడియోలో కూడా వాళ్ళ మదర్ నుంచి స్పెషల్ గా తెప్పించుకొని మరి తింటారు, ఇంటి ఫుడ్ కి కొంచెం దూరంగా ఉంటారు కదా, సో మంచిగా ఇంట్లోనే కుక్ చేసి పట్టుకెళ్దాము అంటే నేను అన్నాను, సరే అయితే నేను నాటుకోడి మంచిగా వండుతాను కదా. ఆ రోజు మార్నింగే చెప్పాను అనమాట, ఇలా ఆయన అన్నారు ఏదైనా మంచి పార్క్ లో కలుద్దామా, మీరు ఏ పార్క్ సజెస్ట్ చేస్తే ఆ పార్క్ నేను వస్తానని చెప్పారనమాట. వస్తానంటే అప్పుడు మాకు దగ్గరలో ఉన్న పార్క్ ఒకటి చెప్పాను, లుంపిని పార్క్ అని. ఆ పార్క్ కి వస్తే అక్కడికి ఆయన కోసం మార్నింగే లెగిసి ఇంకా నాటుకోడి తేడానికి వెళ్ళాను. ఆ రోజే కోడి నాటకాలు ఆడింది ఉడకడానికి. అవునా? అయ్యో, అంటే ప్రపంచ యాత్రికులు ఎలాంటి సెలెక్ట్ చేయాలో నాకు తెలియదు ఆ చికెన్. అది సర్లే ఎక్కువ ఒక మెంబర్ ఎక్స్ట్రా ఉన్నారు కదా, సో పెద్దది తీసుకుందాం అని బాగా ఒక 3.5 kg అలా వచ్చిన కోడిని సెలెక్ట్ చేశాను అనమాట. అది అస్సలు ఉడకదు చావదు. అక్కడేమో ఆయన పార్క్ లో వెయిట్ చేస్తున్నారు, అయ్యో నేను భోజనానికి అని పిలిచాను, టైంకి భోజనం పెట్టకపోతే ఎలా ఉంటది అనేసి ఇంకా ఎలాగోలాగా అయ్యింది.
పట్టుకొని వెళ్ళాము, కూర్చున్నాము, మాట్లాడాము. బట్ ట్రావెలింగ్ అనేది కష్టం అండి, చాలా కష్టం, చాలా కష్టం అండ్ చాలా రిస్క్. టైం కి తినాలి, టైం కి కమ్యూనికేషన్ అవ్వాలి, ప్లేస్ కి వెళ్ళాలి, ప్రతిదీ ఏదో ఒక బ్రేక్. ఇద్దరిది వేరే వేరే జోనర్, నాది అంతా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నాది, ఆయనది ట్రావెలింగ్. కాబట్టి ఆయన కష్టం అయితే తెలుస్తుంది. ట్రావెలర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ అండి వాళ్ళది. మా దానికన్నా చాలా కష్టపడతారు, రిస్క్ ఉంటదండి. ఫస్ట్ థింగ్, ట్రావెల్ చేసే వాళ్ళకి రిస్క్ కూడా ఉంటది చాలా ఎక్కువ. మెయిన్ ఏంటంటే వాళ్ళకి అక్కడే గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. మెయిన్ రిస్క్ చేస్తారు, హార్డ్ వర్క్ కి. అండ్ కొన్నిసార్లు అవి రీచ్ అవ్వకుండా సరే కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా ఇంకొక వీడియో కూడా చేయడానికి చేస్తారు. ఇప్పుడు మా అమ్మాయిలు ఏంటంటే ఏదైనా చిన్నది ఒక వీడియో వెళ్ళకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అయ్యో వెళ్ళలేదు, బ్యాంకాక్ బిల్ హర్ట్ అవుతారా వీడియో? కొన్నిసార్లు ఏదైతే వెళ్ళదు అనుకొని పెడతానో అది వెళ్ళిపోతుంటది అన్నమాట. ఏదైతే బాగా అంటే కొంచెం ఒక 4-5 days కూర్చొని బాగా ఎడిటింగ్ చేసి పెట్టింది వెళ్ళకపోతే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. బట్ 1 day లో ఎడిట్ చేసి పెట్టింది కొన్నిసార్లు వెళ్ళిపోతుంటది అనమాట. ఇది ఇలా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. అదేంటి అలా అవుతుంది, అదేంటి అలాగా. ట్రావెలర్స్ లో ఎవరైనా ఫాలో అవుతున్నారా? ట్రావెలర్స్ లో అంటే ఇంకా తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు అని, ఆయన నాకు అందరికన్నా ముందు తెలుసు. అందరికన్నా ముందు తెలుసు ఎందుకంటే ఆయన మా రెస్టారెంట్ కి భోజనం చేయడానికి వచ్చారనమాట. తమ్ముడికి ఫ్రెండ్, ఆయన తమ్ముడికి అలా ఫ్రెండ్ అయ్యారు. సో ఆయన తెలుసు నాకు. పాత ఛానల్స్ ఉన్న టైంలో కూడా నాకు సందీప్ గారు తెలుసు. సో ఎలా చేయాలి సందీప్ గారు, ఏ టైంలో పెట్టాలి వీడియో అన్ని అడిగేదాన్ని. స్టార్టింగ్ లో చాలా డౌట్స్ ఉంటాయి కదా, అడిగేదాన్ని. బాగానే హెల్ప్ చేసేవారు అనమాట, మంచి హెల్పింగ్ నేచర్. తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు అని చెప్పి ఆయన చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకా చాలా మంది చూస్తుంటా, రాజు కనబోయిన గారు అండ్ రంజిత్ ఆన్ వీల్స్ అని ఆయన్ని చూస్తున్నాను. ఆయన చాలా అమ్మో ఎంత కష్టమండి ఆ సైక్లింగ్ చేస్తూ, నిజంగా చాలా గ్రేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీకు ఇంటర్వ్యూ అయిపోయాక కొన్ని చెప్తాను ఇంకా, అంటే అతని మీద రెస్పెక్ట్ 10 పెరుగుతుంది. అవునా? అంత స్ట్రాంగ్ పర్సన్. యాక్చువల్లీ నేను రీసెంట్ టైమ్స్ లో చూసేటప్పుడు ఏంటంటే ఆయన నాకు ఎప్పుడో ఒక 3 years బ్యాక్ పింగ్ చేసి ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాకేంటంటే మెసేజ్ రిక్వెస్ట్ లో thousands of రిక్వెస్ట్ ఉంటాయి కదా, నేను చూసుకోలేదు అనమాట. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం స్లో అవడం, నాకు అన్ని చెక్ చేస్తున్నాను. కనిపించారు అనమాట, ఆయనది ప్రొఫైల్ కనిపించి చూస్తే ఇలా శ్రావణి గారు నేను బ్యాంకాక్ థాయిలాండ్ మీదుగా వేరే ప్లేస్కి వెళ్తున్నాను, మీట్ అవ్వచ్చా, మీట్ అవుతాను. అయ్యో అది చూస్తే 2022. 2022లో పెట్టారా? అప్పుడు మీకున్న వైబ్ కి రోజుకి 1000 మెసేజ్లు వస్తాయి. వేలల్లో వచ్చేవి. సో నేను రీసెంట్ గా రెస్పాండ్ అయ్యాను అనమాట. ఇలాగా రంజిత్ గారు నిజంగా చాలా హ్యాపీ అండి, మీలాంటి వాళ్ళు వస్తారంటే నిజంగా చాలా హ్యాపీ, తప్పకుండా కలుద్దాము అనేసి చెప్పాను రంజిత్ గారికి. మరి మీ సక్సెస్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకున్నారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే స్టార్టింగ్ హెల్త్ పాడు చేసుకుంటున్నాను ఎడిటింగ్ లో అని కొంచెం ఇబ్బంది పడ్డారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను బ్యాంకాక్ పిల్ల ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియదు. అదేంటి? ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేశాను ఛానల్. అట్లా చేసిండొచ్చు కానీ ఎడ్జ్ ఆఫ్ ద డే ఎవరికొరకు తెలిసిపోతుంది. 1 lakh అబోవ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే టైంకి మమ్మీకి తెలిసింది ఇలాగా బ్యాంకాక్ పిల్ల నేను పెట్టి చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే అప్పటికి వైరల్ అవుతుంది ఏదో వీడియో. సో అది ఫార్వర్డ్ అయిందో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు మా పేరెంట్స్ కి ఫార్వర్డ్ చేశారో ఎలాగోలా తెలిసిపోయింది. బట్ అలా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ వ్యూస్ అని సబ్స్క్రైబర్స్ అని, వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా. సో సర్లే ఏదో చేస్తుంది అన్నట్టుగా చూసి కామ్గా ఉన్నారు అంతే. ఎందుకంటే స్టైలిష్ థింగర్ బుచ్చితో ఎలా ఉండేదంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను, దయచేసి మీకు మంచి ప్యాషన్ తో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చెప్పండి. హ్యాపీగా ఎవరికి చెప్పకుండా మీకు ఏమనిపిస్తుందో మీరు ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేయండి ఛానల్. మీరు పెట్టిన వీడియో ఏంటంటే జెన్యూన్ గా ఎవరైతే మీ బ్లాగింగ్ స్టైల్ ని మీ కాంటెంట్ ఇష్టపడి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ వరకు మీతో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సారీ అండి, అంటే మీ గురించే అంటే ఎవరైనా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళ గురించో వాళ్ళ చుట్టూ దొరికే వాళ్ళకి అర్థమయ్యే వాటి గురించి ఎక్కువ చెప్తారు కదా. బట్ కొన్నిసార్లు మీరు ఫేక్ జాబ్ స్కామ్స్ కానీ అలర్ట్స్ కానీ ఇటువంటివి కూడా ఒక స్టెప్ ముందరకు వచ్చి మంచి చెడు చెప్పాలి నలుగురికి చూసే వాళ్ళకని డెసిషన్ తీసుకున్నారు కదా, ఎందుకు అలా? అంటే అలా అనిపించిందండి. ఎందుకంటే చాలా మంది పాపం
చాలా విధాలుగా మోసపోతున్నారు పీపుల్. నిజంగా మన వాళ్ళు చాలా అమాయకులు, మన తెలుగు పీపుల్ చాలా అమాయకులు చెప్పాలంటే. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా అమాయకులు అనమాట. వాళ్ళతో ఆడించుకుందామని చాలా మంది చూస్తున్నారు. ఈ జాబ్ స్కామ్స్ అని అదని ఇప్పుడు థాయిలాండ్లో కూడానండి. చెప్తే ఒక పక్క మనకి రిస్క్ ఉంటుంది అని తెలిసినా కూడా ఇంక నేను చెప్తాను, సర్లే ఇంతవరకు వచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ, మన వల్ల ఒక్కరు సేవ్ అయినా మనము అది మనకి పెద్ద విషయం అన్నమాట. అంతే కదండి. కొంతమంది నాకెందుకు, నాది బాగుంది కదా అనుకోవచ్చు, అవును, కానీ నలుగురు బాగుండాలనుకోవడం కూడా ఒక గుడ్ థింగ్. ఇంకా అందుకే ఇంకా ఎక్కువ చేసేదాన్ని అనమాట. ఎందుకు థాయిలాండ్లో కూడా చాలా మంది ఇలా మీకు ఆఫర్ ఉంది, ఆ ఏజెంట్స్ కూడా మన ఇండియన్ స్ట్రీట్స్ లో, మన తెలుగు వాళ్ళలోనే ఏజెంట్స్ మళ్ళీ ఇక్కడ పెట్టేసి వాళ్ళని ఎంప్లాయీస్ గా తీసుకొని ఇక్కడ నుండి పీపుల్ ని పంపించేలాగా యూత్ ని. అసలు ఇక్కడ జాబ్లెస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదండి. సో జాబ్లెస్ ఏంటంటే బాగా అట్రాక్ట్ చేసి ఫారిన్ వెళ్ళిపోతావు, నీకు అబ్రాడ్ లో జాబ్ వచ్చింది, థాయిలాండ్ లో మంచి జాబ్, మంచి శాలరీ అనేసి మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగానే మీకు వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలాగ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతారు, అక్కడ ఎవరికో ఒకరు దొరికిపోతారు, వాళ్ళు ఎక్కడికో మూలకు తీసుకెళ్తారు, అక్కడ చచ్చినట్టు ఇంకా పాస్పోర్ట్లు లాగేసుకుని బెదిరించి ఉంచి చాలా జరిగాయి రీసెంట్ గా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో బాగుపడ్డాడు అనుకుంటారు కానీ ఇబ్బంది పడుతున్నాడని తెలియక బాధపడుతుంటారు. నిజంగానండి, అది చాలా జరుగుతున్నాయి. మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో చాలా హింస పడే వాళ్ళు ఉంటారండి పాపం. నేను అందుకే చెప్తా అనమాట, నా వీడియోస్ లో పదే చెప్తారు, ఆ వీడియో వెళ్ళనియండి, పబ్లిక్ లోకి వెళ్ళనివ్వకపోయినా తర్వాత విషయం, కానీ చెప్పడం మాత్రం మన బాధ్యత. చెప్తాం, వర్క్ పర్మిట్ లేనిదే ఫారిన్ కంట్రీలో అడుగు పెట్టడానికి లేదు, రిస్క్ లో పడిపోతావు, ఏమైతావు కూడా తెలియదు. సారీ, మీరే వెళ్ళి మీకు అక్కడ జాబ్ ఫేక్ గా చేసుకోవచ్చు ఫ్యామిలీలో ఉండి, కానీ మీరే చెప్పారు ఇది రిస్క్ అవుతుంది. ఇల్లీగల్ అన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయకూడదండి, అది కూడా దేశం కాని దేశంలో అస్సలు చేయకూడదు. మన దేశంలోనే మనం చేయలేము, అలాంటి దేశం కాని దేశంలో వెళ్ళి చేసినా మనము అది ఎలా ఉంటదంటే అది చివరికి ఎక్కడికి వెళ్తుందో తెలియదు మనకి. మీ ఫ్యామిలీలో మీకు మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఎవరు? నాకు మా డాడీ చాలా ఇష్టం. నాన్నగారి పేరు అందరూ చెప్తారండి, అది అమ్మాయిలు ఖచ్చితంగా చెప్తారు. మరి ఇంకా అందరూ ఇష్టమే, డాడీ చాలా ఇష్టం. ఓకే, అంటే చిక్కడో దొరకడో అన్నట్లు చెప్తారు. తమ్ముడు ఎప్పటికీ నాకు చిన్నపిల్లడు. ఇంకా తమ్ముడు, మీ వారి రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఏంటి మా అక్క ఇంత ఫేమస్ అయిపోయింది, యూట్యూబర్ అయిపోయింది? మా తమ్ముడు ఏంటంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు అనమాట. అంటే అమ్మో ఇది అక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి ఎలా వస్తుందో ఏటో, వచ్చినంత వరకు అది టెన్షనే. అంటే వాడు ఎప్పుడు ఏంటంటే అక్కని ఎలా కాపాడాలి అన్న థాట్ తోనే ఉంటుంది. సో మీకు ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టి ప్రొటెక్ట్ చేయాలి, పోయిన వరకు కాపాడుకోవాలి. ఎవరైనా ఏమన్నా ఆడు తీసుకోలేడు, అసలు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతుంటాడు అనమాట. ఇంకా మనసులోకి తీసేసుకొని వెళ్ళి కుట్టేద్దామన్న ఇదిలో ఉంటాడు. ఓకే, కూల్ చేస్తుంటా. రీసెంట్ గా ఫ్యాన్ మీట్ కూడా పెట్టారు కదా? ఫ్యాన్ మీట్ ఫస్ట్ టైం అండి. చాట్ జీపీటీ కూడా చెప్పింది రీసెంట్ గా ఫ్యాన్ మీట్ పెట్టింది హైదరాబాద్, లైక్ August 14th 12th చూపించింది డేట్ నాకు. పెట్టాను కదా, ఆలివ్ లో పెట్టాను. ఎగ్జాక్ట్లీ, వినాయకుడిని ఇచ్చేది ఇదంతా పెట్టారు కదా. అవునవునవును. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం. అంటే నాకు మీటప్స్ అంటే చాలా భయం. అవును, అంటే నేను హ్యాండిల్ చేయగలుగుతానా, వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రిసీవింగ్ ఇచ్చి బాగా చూసుకొని పంపించి మంచిగా పంపించగలనా తిరిగి వాళ్ళ ప్లేసెస్ కి అన్నది ఒకటి నాకు. అందులోకి ఎందుకంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చిన్న పిల్లలు, చాలా పెద్దవాళ్ళ కన్నా పిల్లలు ఎక్కువ మంది చూస్తారు, చిన్నపిల్లలు. సో ఆబ్వియస్లీ నాకు నాతో మాట్లాడదామని కలుద్దామని ఇష్టంగా వచ్చే వాళ్ళల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు వచ్చి జాగ్రత్తగా వెళ్ళరా అన్న భయంతోనే ఎప్పుడు అలా సక్సెస్ మీట్ పెట్టలేదు, సారీ మీటప్స్ పెట్టలేదు. కానీ మొన్న నాకేంటంటే ఆలివ్ టీమ్ ఆలివ్ టీమ్ నాకు మంచి సపోర్ట్ని ఇచ్చింది అనమాట. షాని గారు మీకు ఎందుకు, మేము చూసుకుంటాము, ధైర్యంగా మీరు ఇక్కడ మీటప్ పెట్టుకోండి మన స్టోర్లోనే, మొత్తం అందరికీ మంచిగా గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా సేఫ్గా పెట్టుకుందాం మంచిగా అని ధైర్యం ఇచ్చారనమాట. కొంతమంది నేను చూసా వీడియోలో కూడా, అంటే వచ్చి నేనండి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, వీడియో కాల్ చేసి చూడు శ్రావణి గారు ఎదురుకుంటారు, చాలా మంది ఎగ్జైట్ అయిపోతారా? చాలా, నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ జన్మకి చాలు నాకు, అసలు దేవుడు ఒక మంచి పీపుల్ని ఇచ్చారు. సో ఎదిగే కొద్దీ మంచి చెడు అన్ని చూస్తుంటారు కదా. సో మీరు ఈ స్టేజ్కి వచ్చాక ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి బ్యాంకాక్ పిల్ల బయోగ్రఫీ అని కొడితే మీ గురించి కొన్ని ఆర్టికల్స్ పడుతుంటాయి, మీ రియాక్షన్ ఏంటి?
ఏముంటదండి, అందులో రకరకాలు కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎత్తుక్కోచుకొని అమ్మెవరు నాన్నెవరు ఎక్కడ చదివింది బ్యాంకాక్ ఎప్పుడు వెళ్ళింది వీడియో ఒక అల్గారిథం తో సహా మీ సక్సెస్ ని ఎలాబరేట్ చేస్తారు. అవును, అది ఎవరైనా ప్రిపేర్ చేస్తుందా లేకపోతే అది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యిందా? లేదండి, ఇష్టంతో కష్టపడి ప్రిపేర్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటారు. మీరు లైకో కమెంటో కొడితే మురిసిపోయే వాళ్ళు. అవునా, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నిజంగా మన పేరు ఇలా ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఇంత వచ్చి అసలు పీపుల్ అది సెర్చ్ కూడా అలాగే చేస్తున్నారు పీపుల్ కూడా. నిజంగా అభిమానం చాలా గొప్ప విషయం అండ్ క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. ఓకే, అండ్ ఇది బాగుందండి. ఇంకొన్ని వీడియోస్ చూస్తుంటాను, మీరు ఏ వీడియో చేసినా ఆ వీడియోలో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వీడియో తమ్లా వేసి పెడుతుంటారు. సో అంటే మనది ఇంకొకలా చూపిస్తున్నప్పుడు సోషల్ మీడియాలో మీకు ఏమన్నా అంటే ఇబ్బంది అనిపిస్తుంటుందా? ఇబ్బంది అనిపిస్తుందండి, ఇబ్బంది అనిపిస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే అది మన రిలేటివ్స్ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు, అందరూ చూస్తారు. వాళ్ళకి చెప్పండి మనం ఎక్కడ సొంతం చేసుకున్నామా అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చి కాల్స్ మీద కాల్స్ ఇది స్టార్ట్ అవుతుంటది అనమాట. కొన్నావే విల్లా, ఎవరో నువ్వు విల్లా కొన్నావు అని చూపించారు, అది ఇది అని వాళ్ళు ఫార్వర్డ్ చేసినంత వరకు నాకు అది రాదనమాట. ఇంకా వాళ్ళు ఫార్వర్డ్ చేసినప్పుడు నేను ఇంకా షాక్. తర్వాత నేను ఒక్కదాన్ని ఎందుకు షాక్ తినాలని వర్మ గారికి కూడా తినిపిస్తుంటాను. సో ఇంకా ఇది ఎలా మార్చాలి అనేది మన చేతిలో లేదు. పీపుల్ ఇంకా ఎందుకు అలా చేస్తారో కూడా తెలియదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా మన కాంటెంట్ ని రకరకాలుగా వాడేసుకోవడం, ఇంకా నెగిటివ్ పబ్లిసిటీ అనేది చాలా ఇది. ఒకప్పుడు మీడియా అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవంగా అంటే ఉన్నట్టుగా మంచిగా చేసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదా. అంటే ఆ బయట ఉండేది ఒకటి లోపల ఉండేది ఒకటి అని ఎక్కువ మంది ఫీల్ అవుతుంటారు. అవునవును, కొంచెం అంటే ఈ థమ్స్ కూడా అలాగే రకరకాలుగా వేస్తుంటారు అనమాట. ఓకే, అండ్ చాలా మంది ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి క్వశ్చన్ కంపల్సరీ అడగమంటున్నారు, బిగ్ బాస్ ఎప్పుడు వెళ్తున్నారు? బిగ్ బాస్ ఆ ఫోన్ వచ్చిందా లేదా? పాపం ఫోన్ మోగుతుంది, మీరు ఎత్తట్లా అంటారు, మీరేమో ఫోన్ రాలా అంటారు. అలా ఒక 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ మీరు సర్దుకొని వచ్చినప్పుడు నేను కూడా కూర్చొని ఎంతమంది ఓటేపించాలనుకున్నా, కట్ చేస్తే మీరు పోలా, మీరు మళ్ళీ బ్యాంకాక్ పోయినారు. అదే ట్విస్ట్. ఐ థింక్ season 7 అనుకుంటా అండి. వచ్చిందా ఆపర్చునిటీ? వచ్చిందండి. మరి మా కాంటాక్ట్స్ వాళ్ళకి తెలియలేదేమో, బట్ నాన్నగారిది ఎలా దొరికింది. నాన్నగారికి కాల్ చేసి ఇలాగా శ్రావణి గారు ఉన్నారంటే మాట్లాడాలి, ఆవిడ ఇండియా వచ్చారని తెలిసింది మాకు అని చెప్పి, పలానా టీవీ నుండి మాట్లాడుతున్నాము. సో అంటే అప్పుడు నాన్నగారు మా హస్బెండ్కి ఇచ్చారు అన్నమాట. వర్మ గారు మాట్లాడారు, ఇలా బిగ్ బాస్ ఆపర్చునిటీ అండి. అదే మరి ఏంటి? లేదండి, ఎందుకు వద్దు అనుకుంటున్నారు అంటే నేను అందులో ఫిట్ కాదేమో అని నా డౌట్. అయ్యో, బిగ్ బాస్ లోకి నిజం చెప్పండి, ఇంట్రోవర్ట్ అని కదా? అలా కాదండి, అంటే నాకు భయం, అందుకే కలవలేను. ఓకే, ఎందుకంటే ఇంకొక నమ్మకం ఏంటంటే వర్మ గారు వెళ్ళిన 1 week వచ్చేస్తారు. వెళ్ళిన 1 week ఖచ్చితంగా వచ్చేస్తాను. ప్రతి వీక్ ఫ్యామిలీ వీక్ పెట్టాలి, వర్మ గారిని పంపించేయాలి లోపలికి, లేకుంటే హోస్ట్ వర్మ గారిని చేస్తాము. అంటే మరి అంటే అందులోకి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు ఫస్ట్ థింగ్. సో నాకెందుకు అది సూట్ అవ్వదు, ఆ కల్చర్ అసలు సూట్ అవ్వదేమో అనిపించింది. బ్రేక్ చేశారు, అక్కడ ఉండలేను. అండ్ మనం ఏంటంటే అది ఈ రోజు వెళ్ళి రేపు వచ్చింది కాదు, ఎక్కువ రోజులు 3 months ఉండాలి. 3 months ఉండాలి. మీరు వెళ్తే వాళ్ళు ఎలాగో పంపించారు, ఓట్లు గుద్ది లోపల కూర్చోబెడతారు. కానీ పిల్లలతో కష్టమండి నాకు. మరి 3 months వాళ్ళని చూడకుండా లోపలికి వెళ్ళడం అంటే చాలా కష్టం. అది రోజు ఏడ్చి దొండేస్తాను అక్కడ హౌస్ లో. ఏడ్చకండి. అండ్ మీ లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి? ఏమని చెప్పను, చాలా ఉంటాయి కదా. అట్లీస్ట్ అంటే అది తలుచుకోగానే అబ్బా ఆ ఒక్కరోజు అలా జరగకంటే బాగుండేది అనేది. ఒక్కరోజు బాబుకి దెబ్బ తగిలింది కదా, అదే. ఓకే, అది బాబుకి దెబ్బ తగలడం అనేది అప్పుడు బాగా సెన్సిటివ్ థింగ్ లేండి, ఒక మదర్ గా ఇంకా పెయిన్ఫుల్, అసలు చెప్పుకోలేదు అనమాట. నో రికాల్స్. అదొక పెద్ద. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ పిల్లలు పుట్టిన టైంలో. ఓకే, వీడియోస్ లో మీ ఫేవరెట్ వీడియో? అన్ని ఇష్టమే నాకు. అయ్యో అట్లా ఒకటి చెప్పండి. ఒక వీడియో అని కాదు కానీ నా తమ్ముడు పెళ్లి ఇష్టం, పెళ్లి వీడియోస్ బాగా ఇష్టం. మరి బాహుబలి వీడియో ఫ్యూచర్ లో చెప్తారా? బాహుబలి వీడియో ఫ్యూచర్ లో చెప్తాను. ఓకే, అంటే ఒక పని చేయాలంటే ఒక టీమ్ సపోర్ట్, అండ్ మీరు ఒక వ్లాగర్ అవ్వాలన్నా ఏదన్నా చేయాలన్నా చుట్టూ ఉండే టీంలో మీ హస్బెండ్, పిల్లలు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది సపోర్ట్ చేస్తే మీరు అంత హెల్తీగా ఫ్రీగా చేయగలుగుతారు కదా. మీ బిగ్గెస్ట్ పిల్లర్ స్ట్రెంత్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ హస్బెండ్? నా తమ్ముడు.
ఇద్దరు బాగా సపోర్టివ్ గా ఉంటారు. ఓకే. అలాంటి డాడీ కాదని కాదు, డాడీ ఏంటంటే బిజీగా ఉంటారు ఎప్పుడు. సో ఆయన ఎప్పుడు కూల్ గా ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు, వద్దనరు, చెయ్యి అనరు, ఏమనరు. బట్ ఏంటంటే నాకు ఇంటర్నల్ గా నేను ఏం చేసినా గానీ డాడీకి ఇంత కూడా బ్యాడ్ నేమ్ రాకూడదు, మాట రాకూడదు, అది అనేది చాలా సీరియస్ గా ఉంచుకొని నాకు నేను లిమిట్స్ కొన్ని పెట్టుకొని బౌండరీస్ పెట్టుకొని అదే పద్ధతి సాంప్రదాయంతో ముందుకి. ఓకే. అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? వాళ్ళందరూ ఫ్యాన్సే కానీ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏమని చెప్పను? చూడండి, మీ గురించి మర్చిపోయారు, రాసుకోండి. ఎన్నో జరిగి ఉంటాయి కదా, సడన్ గా ఎక్కడ నుంచి పలకరించడము, అయ్యో శ్రావణి గారు మీరా, మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు, సంథింగ్ ఏదైనా పెద్ద కొటేషన్స్ రాయడం, ఏదన్నా అంటే ఇప్పటికి గుర్తుండిపోయేది ఎన్నో ఉండొచ్చు. నా ఫ్యాన్స్ అంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయారు అందరూ. ఎలా అంటే ఇంకా రోజు ఇంకా అందరం కలిసి, ఇంకా కజిన్స్ అందరం కలిసి మాట్లాడుకుంటాం చూడండి, అది ఎప్పుడైనా జరగలేదు అంటే మిస్ అయిపోతాం కదా. సో నేను వీడియోస్ కి కొంచెం దూరంగా ఉండి కొంచెం వీడియోస్ ఆపినప్పుడు మాత్రం చాలా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఇష్టం, మంచిగా కమెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను అందరి కమెంట్స్ చదువుతాను. అవునా? చదువుతాను. అట్లయితే అభిప్రాయాలు కమెంట్ చేయండి అయ్యా. అందరి కమెంట్స్ చదువుతాను, నాకు చాలా ఇష్టం కమెంట్స్ చదవడం. ఇంకా చాలా బాగా రాస్తారు, చాలా మంచిగా రాస్తారు. అండ్ ఇంట్లో పిల్లలాగా ఓన్ చేసుకున్నారు నన్ను, అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా ఇచ్చేస్తారు. అండ్ నాకు తెలియకుండా నన్ను చూడాలి అని చెప్పి మా కమ్యూనిటీకి అర్ధరాత్రి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారనమాట. అప్పటికప్పుడు భయం వేసినా గానీ ఆ తర్వాత చాలా హ్యాపీగా అనిపించేది. అలవాటు చేసింటారు, మేము ఏమనమండి చూసి వెళ్తాము అని. అయ్యో లేదు, ఇంకా అంటే స్టార్టింగ్ లో కొంచెం కొత్త కదండి, అంటే కొంచెం ఇలా అలవాటు ఉన్న వాళ్ళంటే పర్లేదు, మన నార్మల్ పీపుల్ కి అది చాలా భయం. ఓకే. సో బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ టుడే? ట్రెడిషనల్ గా చాలా మంచిగా ఉంటానని. అది కరెక్టే. ఇంకా అంతే అంటే ఇంకా ఉన్నాయి, ఇంకేం చెప్తావు నాకు. ఓకే సార్, ఇది అడగాలండి, కుకింగ్ రాదన్నారు కదా, మరి ఇప్పుడు కుకింగ్ లో ప్రొఫెషనల్ అయ్యారా లేదా? అయ్యాను. అవునా? ఎందుకంటే లేకపోతే నాకు అక్కడ కడుపు మాడిపోతుంది. థాయిలాండ్ అంటే మీరు కుక్ చేసే ఫుడ్ లో ద బెస్ట్ ఫుడ్ ఏది? ఆయన అక్కడ చూస్తున్నారు, రాస్తారు, నువ్వు అక్కడ చెప్పావు ఇక్కడ లేదు అని. నాన్ వెజిటేరియన్ లో అంత మంచిగా చేస్తాను నాన్ వెజ్. ఓకే. చికెన్ బిర్యానీ. అండ్ ఎక్కువగా మీరు డివోషనల్ గా కూడా కనిపిస్తారు కదా, ఆ డివోషనల్ క్యారీ చేయడం ఎలా వచ్చింది ఇంత ఫర్ లాంగ్? అంటే కొంతమంది పిల్లలు ఎదిగే కొద్దీ అబ్బా ఇక్కడ ఎవరో చూస్తారు కాబట్టి కొన్ని పాటించాలనుకుంటారు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా మనసులో మాత్రం ఆ భక్తిని ఎట్లా క్యారీ చేస్తున్నారు? అంటే అది నాకు అత్తయ్య దగ్గర నుండి వచ్చింది. ఈ శారీస్ అనేది మమ్మీ దగ్గర నుండి వచ్చింది. ఓకే. ఈ భక్తి అనేది అత్తయ్య దగ్గర నుండి వచ్చింది. పెళ్లి ముందు వరకు ఎలా ఉందంటే పూజ గదిలోకి వెళ్ళి మమ్మీ దండం పెట్టుకో అంటేనే వెళ్ళి ఇలా దండం పెట్టుకుని ఇలా వచ్చేసేదన్నం, అంతవరకే. అంటే ఇంకా మన పూజలు అవన్నీ ఇంక మమ్మీ చేసుకునేవారు. అండ్ అంత మమ్మీ చెప్పడం చేయడం అలా చేసేవారు కాదనమాట. అంత మంత్రాలు చదువు, అది చేయు ఇది చేయు అలా కాదు. కానీ పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య ఇంకా నేను అత్తయ్యతోనే ఎక్కువ ఉండేదాన్ని. ఈయన వేరే దగ్గర ఉండేవారు, హైదరాబాద్లోనో కేరళలో ఉండేవారు. సో నేను ఎక్కువ అత్తయ్యతో ఉండేదాన్ని కాబట్టి అత్తయ్య బాగా చెప్పేవారు అనమాట. మనం మమ్మీ డాడీలు చెప్తే ఎలాగా వినము, అంత అల్లారు ముద్దు కదా. సో అత్తయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మో పెద్ద ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ కూడా ఫ్రెండ్లీగా ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఏం చేయాలి, పొద్దున్నే లేచి దేవుడి పట్ల నమ్మకం ఎందుకు ఉండాలి, అంతా బాగా నేర్పించేవారు అనమాట. మా అత్తయ్య దగ్గర మంచిగా నేర్చుకునే విషయాల్లో ఇదొకటి. ఆవిడ దగ్గర నుండి నాకు అలవాటు అయింది. ఈవెన్ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇంకా ఆ ఇంట్లో అలా మోగేవన్నమాట. ఇంకా వేసే భక్తి టీవీకి బాగా బిగ్ ఫ్యాన్ మా అత్తయ్య. ఇంకా నేను కూడా నాకు అది అలవాటు అయిపోయింది. రోజు కాకపోయినా నాకు అనిపించినప్పుడల్లా నేను మంచిగా వింటుంటాను, చేస్తుంటాను. సో ఫైనల్ గా ఇండియాకి వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటారు, ఈ జర్నీ జరుగుతూనే ఉంటుంది. కానీ మీ జర్నీలో వచ్చి వెళ్ళినప్పుడల్లా మీకంటూ ఒక సర్టెన్ ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు, మీ బకెట్ లిస్ట్ ఏం తగ్గట్లా. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ వీడియో నోటిఫికేషన్ రాగానే ఎమ్మడే క్లిక్ చేసి చూస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని కమెంట్ చేసే ఎంతో మంది ఫ్యామిలీస్ కి కానీ చిన్న పిల్లలకు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ కి
ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ష్యూర్ అండి. నా చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మీ అందరికీ నాకు హార్ట్ఫుల్గా చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఇంకా నాకు ఒక పెద్ద ఫ్యామిలీ లాగా. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ బ్యాంకాక్ పిల్ల ఇంతమందికి తెలిసింది, ఈ రోజు ఇక్కడ కూర్చుంది. బట్ మీ ఆలోచన, మీ వర్క్ నచ్చితేనే కదా వీళ్ళు కూడా వచ్చేది. అవును. సో మీ దగ్గర ఉంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అండి పీపుల్ సపోర్ట్ ఉండాలి. ఆ రకంగా ఆదరించారు నన్ను. నాకు అది ఏంటంటే గాడ్స్ గిఫ్ట్ అండి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ బ్లెస్డ్ అండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత గ్యాప్ వచ్చినా సరే టైం పెట్టుకొని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, మీ బ్యాంకాక్ పిల్లని ఇంటర్వ్యూ చేశాను, నన్ను ఏం తిట్టకండి మీరు. అండ్ ఈ ఇంటర్వ్యూలో మన శ్రావణి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఇంకా బ్యాంకాక్ పిల్ల ఛానల్ చూడని వాళ్ళు ఎక్కడో ఒక మూలన ఉంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీక్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.